కూడా ఒకటిగా కనిపిస్తది. అంత బ్యూటిఫుల్ ఆప్షన్స్ అనేది మన కంపెనీ మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో, హ్యాట్రిక్ అని చెప్పొచ్చు మనము. ఎందుకు హ్యాట్రిక్ అంటే ఒకవేళ 6 బాల్‌లో 6 సిక్స్ కొట్టామనుకోండి, లేదా అది హ్యాట్రిక్ అని చెప్తాం కదా! సో, వితిన్ 1 ఇయర్‌లో ఇంత మిరకల్స్ కంపెనీ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వటం అనేది ఇది జనరల్ విషయం అయితే కాదు. ఇది హ్యాట్రిక్ అని చెప్పాలి. సో, కాబట్టి ఈరోజు మనతో పాటు ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవడం కోసం మన మధ్య ఎవరైతే అవైలబుల్‌గా ఉన్నారో సార్‌ని మనం లేట్ చేసుకోకుండా స్క్రీన్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. బికాజ్ 7:30 అనుకున్నాం. 7:37 అవుతుంది. వి హావ్ టు స్టార్ట్ అన్నమాట. ఎగ్జాక్ట్‌గా 7:40కి మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో, చాలా ఫోకస్డ్‌గా మీరు పూర్తి సెషన్ వినాల్సిందిగా కోరుతున్నాను. హెడ్‌ఫోన్, బ్లూటూత్ వాడుకోండి. ఒక ప్లేస్‌లో కూర్చోండి. వీడియో ఆన్ చేసుకోండి. ఒక లీడర్స్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేయండి. రైట్. సో, వెల్కమ్ టు ద స్క్రీన్ మిస్టర్ వీరనాయుడు గోల, మై మెంటర్. ఏపీ, తెలంగాణలో ఉన్న చాలా మందికి మెంటరింగ్ చేస్తూ ఆహ్, ఏదైతే బయట చాలా కంపెనీస్ స్లోగాన్ లాగా పాడుకుంటున్నారో దాన్ని 100% ఇది నిజం చేయగలుగుతాము అని ప్రూవ్ చేసి చూపిస్తున్న మన ఏపీ, తెలంగాణలో మన అందరికీ మెంటర్‌గా ఉన్న మిస్టర్ వీరనాయుడు గోలకి వెల్కమ్ టు ద స్క్రీన్ అండి. సార్, మీ యొక్క బ్యూటిఫుల్ నాలెడ్జ్ మా అందరితో షేర్ చేసుకోవడం కోసము మిమ్మల్ని స్క్రీన్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అండ్ ఈరోజు ఈ గుడ్ న్యూస్ మీ దగ్గర నుంచి వినడం నాకు కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. సో, అందరూ కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాం వినడానికి. సో, వెల్కమ్ టు ద స్క్రీన్ అండి. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విఘ్నేశ్వరన్ గారు అండ్ ఆల్ టీమ్ మెంబర్స్. ఫ్రెండ్స్, చలో సింగపూర్ న్యూ ధమాకా స్టార్ట్ అయింది మనకి. చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అని. ఈరోజు హ్యాపీ భారత్కి చాలా దగ్గర అయిపోయాం. నెక్స్ట్ 2025లో మనం అందరం కూడా సింగపూర్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం ఉచితంగా, ఫ్రీగా. ఎలా ఏంటి, మీరు కొత్త వారా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాయిన్ అయ్యారా, లీడర్సా, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పటికీ మీరు స్టార్ట్ కాకపోయినా పర్వాలేదు, బట్ సింగపూర్ అయితే మాతో కలిసి రావచ్చు. ఎలా ఏంటి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ us స్టార్ట్. సో, మన ప్రజెంటేషన్లో మీకు ముందుకు విషయాలు ఒక్కొక్కటి తెలియజేస్తూ వస్తాను. మరోసారి విదేశీ పర్యటనకు సర్వం సిద్ధం చేసింది సన్నెజ్ కంపెనీ. మీకు అందరికీ మేము స్వాగతం పలుకుతున్నాం. రైట్, జస్ట్ ఒక వీడియో చూడండి. స్టార్ట్. Don't be afraid to get crazy. You'll see anything you want to see. You can be anything you want to be. Wait for the weekend. When all the dreams come true. I don't care what we do as long as I'm waiting for the weekend. సార్, ఇది మన క్రూస్ అనుకుంటా, రైట్? ఎస్, వీడియో వస్తుంది, క్లియర్ అవుతుంది కదా? ఎస్, వీడియో, ఆడియో అన్ని క్లియర్ సార్. సౌండ్. ఎస్. లీడర్స్ విజువలైజ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ లో మీరే ఉన్నారు. అదే గెస్ట్. కార్ క్రూజ్లకి వెళ్తుంది. కార్ క్రూజ్. రెస్టారెంట్, కార్ క్రూజ్లోనే రెస్టారెంట్. ఎవరు ఇక్కడే ఉన్నారు, ఫీల్ అవ్వండి. ఆ డాన్స్ అనేది చేస్తారు, రైట్? చేస్తారు. ఎక్కడ ఉన్నారు మీరు? హాల్లో గమనించండి. మీరు అనుకున్న ప్లేస్ వచ్చి ఇది క్రూజ్ లో ఉన్నటువంటి హోటల్ అన్నమాట. క్రూజ్ లో ఉన్న స్టార్ హోటల్ లోపల ఇంటీరియర్, అక్కడ ఉన్న రెస్టారెంట్.
పిల్లలు ఒకవేళ మీరు పిల్లలతో కూడా వచ్చారు అక్కడ ప్రోగ్రామ్స్ ఇలా ఉంటాయి. సనేజ్ మీ అందరికీ వెల్కమ్ చెప్తోంది స్టార్ క్రూజ్ ట్రిప్కి. లెటెస్ట్ ట్రావెల్ టు సింగపూర్. సింగపూర్కి రావడానికి మీకు అందరికీ 100% అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ప్లాన్ ఎట్లా ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. లెటెస్ట్ సి. मुझे जिंदगी बड़ी होनी चाहिए, लंबी नहीं। तुम्हें कैसे पता है कि तुम 40 तक जिंदा रहोगे? यही कि क्या फर्क है 70 साल और 6 महीने में। मौत देख पल है बाबू मुझे। उन चीजों के लिए वक्त निकालो जिनसे तुम्हें सचमुच खुशी मिलती है। जो दिन, जो घड़ी, जो खुशी, जो भी जिंदगी में मिले दोस्त ले लो। उसे पटवा लो। Seize the day, my friend. क्योंकि ना जाने कल ये दिन, ये घड़ी, ये खुशी फिर मिले ना मिले। पहले इस दिन को पूरी तरह जियो, फिर 40 के बारे में सोचना। जब तक जिंदा हूँ तब तक मरा नहीं। जब मर गया साला मैं ही नहीं तो फिर डर किस बात का। अरे फ्यूचर से इतना डरेगा तो क्या खाक जिएगा और फोकस कहाँ करेगा आज में। जितना भी ट्राई करो बट ఒక అరౌండ్ 9 ఫ్లోర్స్ ఉంటుంది. హలో సింగపూర్ విత్ ప్రైవేట్ స్టనేజ్. ఫ్లైట్ లో వెళ్తాము, అక్కడ క్రూజ్ లెక్క ఎంటర్ అవుతాం. రైట్, నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏమన్నా ఉందా. రైట్ ఫ్రెండ్స్, సో ఇప్పటి వరకు మీరు చూసారు చిన్న చిన్న వీడియోస్. షాకింగ్ న్యూస్, గుడ్ న్యూస్ మార్నింగ్ మన అందరికీ కూడా చాలామంది లీడర్స్కి అర్థమైంది. కొత్త వారికి క్లియర్గా అర్థమయ్యేటట్లు తెలియజేయడం కోసం యాజ్ ఏ వీరానాయుడు గోల్డ్ మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, సింగపూర్కి చలో అన్నటువంటి ఈ కాన్సెప్ట్లో 4 days 3 nights 4 days 3 nights సింగిల్ పర్సన్కి అవకాశం దొరుకుతుంది. ఎలా ఉచితంగా మీరు రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం ఎలా అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. వెరీ సింపుల్. సనేజ్ కంపెనీలో వచ్చినటువంటి వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కంపెనీ క్లబ్బులు అనేటివి ప్రజెంట్ చేస్తుంది. క్లబ్ అంటే మీరు ఇన్కమ్ ఎర్న్ చేసిన తర్వాత కంపెనీ క్లబ్ ఇస్తుంది. ఎవరైతే 50,000 నుంచి 1 lakh కుములేటివ్ ఇన్కమ్ మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కుములేటివ్ ఇన్కమ్ 50,000 నుంచి 1 lakh ఎర్న్ చేస్తారో వాళ్ళని IBO క్లబ్ అని చెప్పని పిలుస్తాం. 1 lakh ప్లస్ క్రాస్ అయితే స్టార్ క్లబ్, 2.5 lakh క్రాస్ అయినటువంటి వాళ్ళని సిల్వర్ స్టార్ క్లబ్, 5 lakhs ఇన్కమ్ క్రాస్ అయితే కుములేటివ్లో బ్లూ స్టార్ క్లబ్, 7.5 lakh ఇన్కమ్ క్రాస్ అయిన వాళ్ళని పర్పుల్ స్టార్ క్లబ్ అని పిలుస్తాం. 10 lakhs ఇన్కమ్ క్రాస్ అయితే గ్లోయింగ్ స్టార్, 15 lakhs ఇన్కమ్ క్రాస్ అయితే సూపర్ స్టార్ క్లబ్, 25 lakhs ఇన్కమ్ క్రాస్ అయితే గోల్డెన్ స్టార్ క్లబ్, 50 lakhs క్రాస్ అయితే మిలియనియర్స్ క్లబ్. లైక్ దిస్ క్లబ్బులు ఉన్నాయి. ఈ క్లబ్బులు అన్నీ ఇప్పటికే లాస్ట్ 16 monthsగా మన సనేజ్ కంపెనీలో వచ్చినటువంటి వాళ్ళు అప్ టు మిలియనియర్ క్లబ్ వరకు అచీవ్ చేసేసారు. కాబట్టి ఇక్కడి వరకు మనం మాట్లాడుకుందాం. టోటల్ 15 clubs ఉంటే 9 clubs మనం రీచ్ అయిపోయాం. అఫ్ కోర్స్ మీరు ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఏ క్లబ్లోకి రాకపోయినా మీకు కూడా ఛాన్స్ ఉంది. ఎలా అనేది ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. మరోసారి విదేశీ పర్యటనకి సర్వం సిద్ధం చేసిన సనేజ్ కంపెనీ వరల్డ్ క్లాస్ సిటీ ట్రిప్ ఉంటుంది అండ్ వరల్డ్ క్లాస్ క్రూజ్లో స్టే చేసే అవకాశం దొరుకుతుంది. మల్టీ కంట్రీ విజిట్, ఒకేసారి క్రూజ్ ద్వారా డిఫరెంట్ కంట్రీస్కి మనం జర్నీ చేయబోతున్నాం. హై లగ్జరీ ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. క్లాసిక్ ఫ్లైట్ ట్రావెలింగ్ టు సింగపూర్. ఇక్కడ నుంచి మనం ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియా అంటే హైదరాబాద్ లేదా బెంగళూరు నుంచి మన జర్నీ చేయొచ్చు. 99% మనకు హైదరాబాద్ నుంచి దొరుకుతుంది. ఎవ్రీవన్, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్, ఓన్లీ ఎంజాయ్. పూర్తిగా మీరు అన్ని ఎంజాయ్ చేయడానికి అక్కడ డీజే డ్యాన్స్ మస్త్ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రపంచాన్ని మీరు మర్చిపోవచ్చు. ఒక 4 days 3 nights అంటే ఏవైతే మీ ఛాలెంజెస్ ఉన్నాయో, ఒకవేళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ బిజినెస్ ఛాలెంజెస్ కానీ ఏవైనా ఉంటాయి, ఇవన్నీ ఆ 4 days 3 nights పూర్తిగా మర్చిపోవడానికి 100% అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు ఎంజాయ్ చేయడానికి కంపెనీ చిన్న టార్గెట్స్ ఇచ్చింది. ఆ టార్గెట్స్ కూడా వరల్డ్లో ఏ కంపెనీ ఇలాంటి టార్గెట్ ఇవ్వదు.
సన్నెజ్ కంపెనీ ఇచ్చింది. ఎలాంటి టార్గెట్ అంటే, మీరు సన్నెజ్ కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేసి మీ ఫ్యామిలీ కోసం మీరు మనీ ఎర్న్ చేస్తే, మీ ఫ్యామిలీ కోసం మీరు మనీ ఎర్న్ చేస్తే ట్రిప్ ఫ్రీగా దొరుకుతుంది. వండర్ఫుల్ కదా? ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీ కోసం మీరు డబ్బు సంపాదించుకుంటే టార్గెట్ ఏది? డబ్బు సంపాదించిన వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ ట్రిప్ వెళ్ళడానికి. సో ఇదివరకే కంపెనీ ఇలాంటి ట్రిప్లో చాలా ఇచ్చింది, బట్ ఇది సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే సింగపూర్ విత్ క్రూజ్, విత్ మనందరూ అచీవర్స్తో కలిసి. సో ఎలా అనేది మనం డిస్కస్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు ఈ రోజు నుంచి మీన్స్ సెప్టెంబర్ 1వ తారీఖు మనం మాట్లాడుకుంటున్నాము. 2వ తారీఖు నుంచి టార్గెట్ ఉంటుంది మనకి. 2వ తారీఖు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలకు కలిపి, కేవలం 4 నెలలకు కలిపి సన్నెజ్ కంపెనీ ద్వారా ఎవరైతే కొత్త వాళ్ళు 60,000 రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తారు, కేవలం 60,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించిన వాళ్ళకి ఈ ట్రిప్ ఉచితంగా దొరుకుతుందండి. ఎలా ఉంది? ఒకసారి మీరు చాట్ బాక్స్ ఆన్సర్ చేయండి. రైట్? సూపర్. ఎస్, కేవలం 60,000, కేవలం 60,000 మీ ఫ్యామిలీ కోసం మీరు సంపాదిస్తే సన్నెజ్ కంపెనీ ట్రిప్ ఇస్తుంది ఉచితంగా. ఇంచుమించు ఈ ట్రిప్ మీకు అరౌండ్ 1 lakh వరకు వర్తబుల్ అవుతుంది. ఆ ట్రిప్ని మీరు ఉచితంగా కొట్టే ఛాన్స్ దొరికింది. వెళ్ళేటప్పుడు ఫ్లైట్ జర్నీ, వచ్చేటప్పుడు ఫ్లైట్ జర్నీ, ప్లస్ మళ్ళీ క్రూజ్లో స్టే చేయడం, డిఫరెంట్ కంట్రీస్ని విజిట్ చేయడం, ఇవన్నీ కూడా కంపెనీ ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. మీ ఫ్యామిలీ కోసం మీరు ఇన్కమ్ ఎర్న్ చేస్తే చాలు. దీనికి ఒక చిన్న కండిషన్, మీరు సన్నెజ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఉండి డబ్బు సంపాదిస్తూ ఉండాలి, అంతే. వెరీ సింపుల్. కాబట్టి మీరు ఈ సద్వినియోగం చేసుకోండి. ఈ అవకాశాన్ని ఒకవేళ మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చి ఉంటే ఎంతమంది ఎలిజిబుల్ అయ్యి ఉండేవాళ్ళు, అప్పుడు ఫస్ట్ 4 monthsలో 60,000 రూపాయలు సంపాదించినటువంటి లీడర్స్ ఈరోజు మనతో ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ కూడా మీరు షేర్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సో వారిని వెల్కమ్ చెప్పే ముందు, ఇంకా మనకు డిస్ట్రిబ్యూటర్స్ అయ్యి ఉండి సిల్వర్ స్టార్ క్లబ్కి అచీవ్ చేసి ఉంటే, సిల్వర్ డైరెక్టర్ అయ్యి బిలో ఐబీఓ క్లబ్లో ఉంటే, బిలో ఐబీఓ క్లబ్లో ఉంటే, ఇంకా 50,000 లోపల సంపాదించి ఉంటే, అలాంటి వాళ్ళకి కేవలం 70,000 సంపాదిస్తే చాలు. అక్యూములేటెడ్ లో. ఎస్, అక్యుములేటివ్లో టోటల్ ఇన్కమ్. ఎస్, జాయిన్ అయినప్పటి నుంచి లాస్ట్ మంత్ వరకు. ఎస్, లాస్ట్ మంత్ వరకు. ఈ క్లబ్ దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారంటే, ఆగస్టు లాస్ట్కి మీరు ఏ క్లబ్లో ఉన్నారనేది బేస్. దాన్ని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మిగతా లీడర్స్కి అందరికీ తెలుసు కాబట్టి ఐబీఓ క్లబ్కి 90,000, స్టార్ క్లబ్ అచీవ్ చేసింటే 1,30,000, సిల్వర్ స్టార్ క్లబ్ అచీవ్ చేసింటే 170, బ్లూ స్టార్ క్లబ్ అచీవ్ చేసిన వాళ్ళకి 240, గ్లోయింగ్ స్టార్కి 3,80,000, సూపర్ స్టార్కి 4,50,000, గోల్డెన్ స్టార్కి 7 lakhs, మిలీనియర్ క్లబ్ అచీవర్స్కి 13 lakhs. రైట్? సో సౌత్ భారత్లో ఇంతే ఉన్నాయి. ఈ క్లబ్లన్నీ మీరు అచీవ్ చేసుకొని మనం సింగపూర్లో కలుద్దాం. ఎస్, రైట్, క్లియర్ కదా? ఎస్, 60,000 రూపాయలు సంపాదించడానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టెక్నిక్స్ అన్నీ ఎవరైతే మిమ్మల్ని ఈ జూమ్కి ఇన్వైట్ చేశారో వారిని అడగండి, ఖచ్చితంగా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎస్, సో ఫ్రెండ్స్, గెట్ రెడీ టు ఫ్లై విత్ సన్నెజ్. విష్ యూ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. పవర్ ఆఫ్ సన్నెజ్ మనకి అడిషనల్గా అడ్వాంటేజ్ ఏంటంటే, ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఈ 2 బ్రేవ్కి సపోర్ట్ చేస్తుంది. ఈ 3 సిస్టమ్స్ ద్వారా, సన్నెజ్ కంపెనీ ద్వారా మీరు అందరూ కూడా 100% రావడానికి అవకాశం ఉంది సింగపూర్కి. కాబట్టి ఈరోజు ఈ ప్రజెంటేషన్లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ మరోసారి థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, మన లీడర్స్ కొంతమంది ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తాను. మీన్స్ వారికి ఈ ఛాన్స్ కన్నా అప్పట్లో వచ్చి ఉంటే, ఎప్పట్లో వాళ్ళు జాయిన్ అయిన కొత్తలో కన్నా వచ్చి ఉంటే ఎలా అచీవ్ చేసి ఉంటారు అనడానికి ఎగ్జాంపుల్గా ఆ లీడర్స్ హ్యాండ్ రైజ్ చేస్తారు, వారికి అవకాశం ఇస్తాను. లీడర్స్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి, ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. మన లీడర్స్కి మీరు ఇన్స్పిరేషన్. ఎస్, లెట్ us స్టార్ట్. ఒక్కొక్కరి నుంచి స్టార్ట్ చేద్దాం. భైరవ్ కృష్ణ గారు, సో స్టార్ట్ విత్ యూ. మీ ద్వారా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం. అప్పట్లో మీకు ఈ అవకాశం వచ్చి ఉంటే మీ టార్గెట్ని మీరు ఎన్ని రోజుల్లో ఫిల్ఫిల్ చేసి ఉంటారు? జనరల్గా అప్పుడు క్యాజువల్ ఇన్కమ్ తీసుకున్నారు, బట్ ఇప్పుడు ఏంటంటే మీకు 2 వచ్చి ఉంటాయి.
సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు లక్కీ అని చెప్పాలి కదా. ఎస్, ఓవర్ టు యూ భైరవ్ కృష్ణ గారు ప్లీజ్. Yes, sir. Brave morning. Voice is clear, sir. ఎస్, వెరీ క్లియర్, చెప్పండి. Right, sir. నా పేరు భైరవ్ కృష్ణ అండి, ఫ్రమ్ కామారెడ్డి. ఎనర్జీలో జాయిన్ కాకముందు మేము వేరే ప్రీవియస్ కంపెనీలో చేయడం జరిగింది. ఈ కంపెనీకి వచ్చినటువంటి మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి అమర్ రెడ్డి గారు, అదేవిధంగా సౌత్ ఇండియాకి పరిచయం చేశారు వీరనాయుడు గారు, ఫస్ట్ వీరనాయుడు సార్. వీళ్ళందరూ కూడా మాకు ఫస్ట్ కంపెనీ పరిచయం చేసినప్పుడు ఇదంతా కూడా ఇక్కడ మనకి స్టోర్ అవైలబుల్లో లేదు. అయినా కూడా అప్పుడు ఒక ట్రిప్ అనౌన్స్ చేయడం జరిగింది కంపెనీ, డొమెస్టిక్ ట్రిప్ హైదరాబాద్ గోవా. మేము ఇక్కడ ప్రోడక్ట్ అందుబాటులో లేకున్నా, సర్వీస్ ప్రాబ్లం ఉన్నా కూడా మేము దూరం వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది ప్రోడక్ట్ ని. అయినా మనకి ఇప్పుడు సర్వీస్ ఉంది. నేను స్టార్టింగ్ లో 4 months లో నా ఇన్కమ్ వచ్చేసి 61,500 వచ్చింది సార్. ఓ, ఓకే, 61,000. అదే కనుక ఇప్పుడు చూడండి 61 ఫస్ట్ 4 months లో మనకి అక్కడ ఇప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ మనకి సర్వీస్ ఉంది. మనం షాపీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. డెఫినెట్లీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న లీడర్స్ అందరు కూడా ఫస్ట్ మంత్ లోనే అచీవ్ చేసే అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ బేస్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ డైమండ్ లాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇక్కడ అందుబాటులో ఉంది మనకి. రైట్, ఈ కంపెనీ పరిచయం చేసిన మా గ్రేట్ మెంటర్ కరుణాకర్ గారు. లీడర్స్ మీకు ఒక్కటే విషయం చెప్తున్నాను, ఈ అవకాశం నేను చూస్తున్నాను. నేను ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ లో చేసినప్పుడు 1 CR టార్గెట్ ఇచ్చారు ట్రిప్ ఎలిజిబుల్ అవ్వాలంటే, అక్కడ ఎలిజిబుల్ కాలేకపోయాను. అదే విధంగా నెక్స్ట్ ప్రీవియస్ ఏదైతే కంపెనీలో చేసాం అక్కడ నేను ఏదైతే ట్రావెల్ నుంచి అక్కడ ఉన్న ప్లాన్ ప్రకారం నా ట్రావెల్ ఫండ్ నుంచి తీసుకెళ్తామన్నారు. నేను వెళ్ళలేదు, నాకు డబ్బు అవసరం ఉంది కాబట్టి. కానీ సంపాదించి మీరు ఇంట్లోకి సంపాదించి ఇంట్లోకి డబ్బు ట్రిప్ ఎంజాయ్ చేయండి. వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియాలో కాదు, ఎంటైర్ వరల్డ్ లో ద బెస్ట్ కంపెనీ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ కాల్డ్ సనెడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని నేను గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. మనం అందరం కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞత భావంతో ఉండాలి మన మెంటర్స్ కి, అదేవిధంగా సనెడ్జ్ మేనేజ్మెంట్ కి అని చెబుతూ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. నేను విత్ ఇన్ 2 months లో ఈ ట్రిప్ ని ఎలిజిబుల్ అవుతాను. అదేం కాకుండా నా టీంలో 20 members ని ప్లాన్ చేస్తున్నాను. డెఫినెట్లీ అచీవ్ చేయించి తీసుకెళ్తాను అని చెప్పేసి ఈ జూమ్ సెషన్ సందర్భంగా నేను చెప్తున్నాను సార్. దిస్ ఈస్ మై టార్గెట్. డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ ఎవ్రీవన్. భైరవ్ కృష్ణ గారు, మీరు ఎక్కడి నుంచి, ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఫ్రమ్ కామారెడ్డి. ఎస్, కామారెడ్డి తెలంగాణ నుంచి మాట్లాడుతున్నారు భైరవ్ కృష్ణ గారు. ఇప్పటి వరకు సనెడ్జ్ కంపెనీలో ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారు? సార్ ఈ మంత్ తో నాది 10 lakhs పూర్తి అవుతుంది. 10 lakhs పైన ఎర్న్ చేశారు, రైట్? ఎన్ని ఫారెన్ ట్రిప్పులు అచీవ్ చేశారు? ఎన్ని ట్రిప్పులు అచీవ్ చేశారు? సార్ ఫస్ట్ డొమెస్టిక్ ట్రిప్ గోవా. సార్ ఫస్ట్ ట్రిప్ గోవా అండ్ హైదరాబాద్ పెట్టారు. మనం హైదరాబాద్ లో ఎంజాయ్ చేయడం జరిగింది, అది కూడా అచీవ్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ దుబాయ్ కూడా ఎంజాయ్ చేసి వచ్చాను. అదే విధంగా సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ పుకెట్ కూడా ఎలిజిబుల్ అయ్యాను. అది October 15th బయలుదేరుతున్నాము. అది కంప్లీట్ అవ్వలేదు, ట్రిప్ వెళ్ళలేదు, అయినా రానే వచ్చింది. మళ్ళీ సింగపూర్ కూడా ఈ రోజు న్యూస్ చూసి మేము చాలా అసలు వావ్ 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 అనొచ్చు. ఎందుకనంటే ఆ ట్రిప్ వెళ్ళి రాకముందే మళ్ళీ ట్రిప్ అనౌన్స్ చేయడం అని అంటే దట్ ఈస్ గట్స్ ఉన్న కంపెనీ అని చెప్పొచ్చు సనెడ్జ్. ఎస్, గ్రేట్. విత్ టీమ్ తో ఈసారి ఎంజాయ్ చేయబోతున్నారు. ఎస్, కృష్ణ గారు, ఫైనల్ గా ఒక Yes, క్వశ్చన్ sir. అడుగుతున్నాను. తప్పకుండా. డిసెంబర్ ఇన్కమ్ 2024 డిసెంబర్ ఇన్కమ్ ఎంత తీసుకోబోతున్నారు? 1 month ఇన్కమ్. డిసెంబర్ 2024 ఇన్కమ్ నా టార్గెట్ వచ్చేసి 2,50,000. గ్రేట్, ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా మీరు అచీవ్ చేస్తారు. నెక్స్ట్ you, sir. మనం ఎస్ Thank you. మీరు మీట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ మనం టార్గెట్ గోస్ టు ఎవరి దగ్గరికి వెళ్దాం? హ్యాండ్ రైట్ చేసినటువంటి వాళ్ళలో విఘ్నేశ్వర్ గారు, ఓవర్ టు యూ. ఎస్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో డియర్ లీడర్స్, వన్స్ అగైన్ బ్రేక్ మార్నింగ్ అండి. సో నేను ఆల్రెడీ తెలుసు, బట్ ఈరోజు ఇంకోసారి కొత్తగా చెప్తున్నాను. మైసెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి. గత 8 years నుంచి డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ కి చాలా దగ్గరగా ఉన్నాను. అండ్ ఇంతకు ముందు ఇండియాలో ఉన్నటువంటి నంబర్ 1 కంపెనీలో ఆల్మోస్ట్ 5 years వర్క్ చేశాము.
బట్ సమ్ వాట్ అక్కడ డ్రీమ్స్ అనేది ఏదైతే మనం అనుకుంటాం కదా, డైరెక్ట్ సెల్లింగ్ కి, నెట్వర్క్ మార్కెటింగ్ కి, దేనికోసం అయితే వచ్చున్నాం అది కొంతవరకు ఫుల్ఫిల్ అవుతుంది, కొంతవరకు అవ్వట్లేదు అని చెప్పేసి రైట్ ఆప్షన్స్ ఏదైనా మార్కెట్ లో ఉన్నాయా అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు మన మెంటర్ మిస్టర్ వీరనాయుడు గారు ద్వారా ఈ యొక్క ఆపర్చునిటీ తెలుసుకోవడం జరిగింది. అండ్ స్టార్టింగ్ లో చాలా డౌట్ పడ్డాను, నిజంగా ఇది నిలబడతదా, నడుస్తుందా, పరిగెడుతుందా, పాకుతుందా అని అనుకున్నాము. అండ్ డౌట్ తోటే స్టార్ట్ చేసాము. నాకు బాగా గుర్తుంది, ఏప్రిల్లో ఐడి తీసుకున్నాము. ఏప్రిల్ మంత్ డౌట్ తోటి ఏమీ వర్క్ చేయలేదు, కేవలం వీడియో పెట్టి సీన్ ఏం జరుగుతుంది చూద్దామని కూర్చున్నాను. మే మంత్ లో బ్రదర్ మ్యారేజ్ తోటి ఫుల్ మే మంత్ అంతా కూడా మనం డుమా కొట్టేసినాము. మే 28కి వచ్చాము అండ్ జూన్ నుంచి ఫుల్ టైమ్ గా దిగాం అనమాట. సో జూన్ నుంచి సార్ స్టార్ట్ చేస్తే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే ఈరోజు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను స్టార్ట్ అయినప్పుడు నేను ఒక్కరుగానే స్టార్ట్ అయ్యానండి. నాకు ఇంతకు ముందు ఉన్న టీం ఏది కూడా రాలేదు, రైట్, సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా స్టార్ట్ అయినాను. అండ్ ఫస్ట్ 4 month లో దీన్ని కసిగా తీసుకొని వర్క్ చేయడం జరిగింది, దీన్ని కెరీర్ గా తీసుకొని వర్క్ చేయడం జరిగింది. ఫస్ట్ 4 month లోనే ఆల్మోస్ట్ 1,30,000 ప్లస్ ఇన్కమ్ అయితే తీసుకున్నాను. వావ్. అంటే అప్పుడు ఒకవేళ సరే ఈ ఫారెన్ ట్రిప్ వచ్చి ఉంటే ఈ పాటికి ఇది నా 4వ ఫారెన్ ట్రిప్ అయ్యేది. ఓకే. సో ఫస్ట్ ఆల్మోస్ట్ మనకి 6 month టు 1 year వరకు నియర్ బై ఏమీ ఫారెన్ ట్రిప్ రాలేదు. బట్ ఎస్, దీన్ని కెరీర్ గా తీసుకొని ఫుల్ ఫ్లెజ్ గా చేయడం జరిగింది కాబట్టి ఆ ఇన్కమ్ కొట్టగలిగాను. అండ్ ట్రిప్ విషయానికి వస్తే ఇప్పటికే హైదరాబాద్ గోవా ట్రిప్ ఏదైతే ఉందో, హైదరాబాద్ గోవా ట్రిప్ ని ఎంజాయ్ చేయడం జరిగింది. లైఫ్ లో ఫస్ట్ టైం ఫారెన్ ట్రిప్ మనకు ఎలిజిబిలిటీ వచ్చింది, దుబాయ్. అది చాలా గర్వపడే తగ్గట్టుగా విషయం అనమాట. ఎందుకంటే మా కాందంలో ఎవరికి ఫారెన్ ట్రిప్ అనేది వెళ్ళలేదు, ఫారెన్ కి వెళ్ళలేదు అసలు. ఫ్లైట్ ఎక్కడం తర్వాత విషయం, ఫారెన్ కి వెళ్ళడం తర్వాత విషయం, ఫ్లైట్ కూడా ఎక్కలేదు సార్, దూరం నుంచి చూడడం తప్ప. సో అటువంటి నేను దుబాయ్కి వెళ్ళటము, అది కూడా ఫ్రీగా సనేజ్ ద్వారా వెళ్ళటము. అండ్ రీసెంట్ గా మనకి ఫుకెత్ ట్రిప్ కూడా 100% అచీవ్ చేయడం జరిగింది. అండ్ ఎప్పుడైతే ఈరోజు మార్నింగ్ ఈ యొక్క సింగపూర్ ట్రిప్ చూశాను, అప్పుడే కరెక్ట్ గా మార్నింగ్ గూస్ బాంబ్స్ వచ్చాయండి. ఎందుకంటే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఫోన్ తీసినాను, కొద్దిగా లేట్ లేచినాను. బట్ ఎప్పుడైతే ఫోన్ చూశానో, సింగపూర్ చూసిన వెంటనే గూస్ బాంబ్స్ వచ్చింది. ఇదేంటి, సింగపూర్ అనేది ఒక డ్రీమ్ సిటీ అంటాం అనమాట. ఆ సింహం నోటి నుంచి వాటర్ అవ్వటం, అక్కడ ఒక ఫోటో దిగటం అంటే చాలా పెద్ద డ్రీమ్ ఉండింది నాకు. సో సింగపూర్ చూసిన వెంటనే అయితే చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. అంతకంటే కూడా ఎక్సైట్మెంట్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ టైం నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళేటప్పుడు జస్ట్ ఇద్దరిని తీసుకెళ్ళగలిగాను. సెకండ్ ఫారెన్ ట్రిప్ లో నా టీం నుంచి ఒక 5గురిని తీసుకుని వెళ్తున్నాను. అండ్ ఈసారి ఫారెన్ ట్రిప్ కి అయితే సింగపూర్ కి నా టీం నుంచి మినిమం ఒక 25+ పీపుల్ ని తీసుకెళ్ళాలి అని దాన్ని ఏమంటారు, దాన్ని మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాను. 26 అయినా కావచ్చు, కానీ 25 అయితే 25 కంటే తగ్గకూడదు. ఒకటి ఎక్కువ అయినా పర్లేదు షేర్ ఖాన్, తగ్గకుండా చూసుకుంటారు కదా. అంతకు మించి. సో ఎస్, అంతకు మించి మినిమం 25+ పీపుల్ ని తీసుకెళ్ళాలి. అంటే డెఫినెట్ గా అది నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను. ఎవరైతే సనేజ్ ని కెరీర్ గా తీసుకుంటారో, నేను ఈ రోజే చెప్తున్నాను, రేపటి రోజున బిగ్ లీడర్ అని పేరు మనం పొందాలి అంటే ఈ అవకాశాన్ని మనం ఎంత గట్టిగా వాడుకోగలిగితే, ఈ సింగపూర్ దెబ్బకి మన చెక్ మొత్తం హై లెవెల్ కి వెళ్ళిపోవాలి. ఎంత అండ్ చెక్ రీచ్ డెఫినెట్ గా అవ్వబోతున్నారు డిసెంబర్ కి? ఎస్ సార్. సో డిసెంబర్ 2024 మినిమం చెక్ విల్ బి 4 lakhs సార్. 1 month. 1 month 4 lakhs చెక్ ఎట్టి పరిస్థితుల్లో నేను కొట్టి తీరుతాను. యాక్చువల్లీ 3 lakhs అనుకున్నాను, బట్ మార్నింగ్ మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్ కి అండ్ సింగపూర్ లాంటి ట్రిప్ వచ్చింది కాబట్టి డౌటే లేదు సార్. రైట్, ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా మీరు అచీవ్ చేస్తారు. సో దానికి కావాల్సిన సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ మన అందరి ఎంటైర్ టీం నుంచి దొరుకుతుంది. సో థ్యాంక్ యూ Yes, వెరీ thank you మచ్ very much. మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు అండ్ మీ టెస్టిమనీ తెలియజేసినందుకు. లెట్ us స్టార్ట్ నౌ. సో ఎంటైర్ తెలంగాణలో టాప్ లీడర్స్లో ఫస్ట్ ఇనిషియల్లో స్టార్ట్ అయినటువంటి మన కరుణాకర్ గారు ఉన్నారు. ఫస్ట్ 4 months లో మోర్ దాన్, అంతకు మించి, అంటే 60,000 కాదు, అంతకు మించి ఆయన మాటల్లోనే విన్నాము. కరుణాకర్ గారు, ఓవర్ టు యూ. మీకు అన్మ్యూట్ చేస్తున్నాను అండ్ కోహోస్ట్ ఇచ్చాను, మాట్లాడండి ప్లీజ్. సార్, బ్రేవ్ మార్నింగ్ ప్రేమాని. ఆల్ లీడర్స్, బ్రేవ్ మార్నింగ్ లీడర్స్. సో నా పేరు కరుణాకర్ అండి, నేను గజ్వేల్లో ఉంటాను, సిద్దిపేట డిస్ట్రిక్ట్, తెలంగాణ. సో నేను స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. ఫస్ట్ December 9th 2022కు నేను బిజినెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. వర్క్ స్టార్ట్ చేయడం న్యూ ఇయర్ 2023 జనవరి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నాది ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 9,895 రూపీస్, సెకండ్ మంత్ 59,895 రూపీస్. టోటల్ గా చూసుకుంటే 69,790 రూపాయలు వచ్చింది. జస్ట్ 2 months. ఓన్లీ 2 months. ఓన్లీ 2 months.
రైట్, ఆల్ ద బెస్ట్, సూపర్ సూపర్. సో అలా చూసుకుంటే నెక్స్ట్ థర్డ్ మంత్ చూస్తే 58,000, ఫోర్త్ మంత్ 83,000, టోటల్ గా 2,10,790 వచ్చింది 4 months. 4 months కలిపి. ఓ సూపర్, అవును, యా గ్రేట్. రైట్. కాబట్టి ఎవరికైతే సింగపూర్ ట్రిప్ కి ఎలిజిబుల్ కావాలనుకుంటున్నారో, కొత్త వాళ్ళు, ఓకే, న్యూగా ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా ఈజీ అండి. ఓకేనా, ఇక్కడ మేము 2 months లో 69,790 రూపీస్ కొట్టడం జరిగింది. సో అలా 4 months అవకాశం ఉంది సింగపూర్ కి రావడానికి. కాబట్టి జస్ట్ మా దాంట్లో 50% కాదు, ఇంకా 2 months లో కొట్టేది మీరు కొట్టినా సరిపోతుంది. కాబట్టి 4 months టైం ఉంది, ఈజీగా ప్రతి ఒక్కరు అచీవ్మెంట్ కావచ్చు. మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్ లకి ఇన్వైట్ చేసినారో వాళ్ళ దగ్గర కూర్చుంటే మీకు ప్లానింగ్ ఇస్తారు. ఓకేనా, సో ఆ విధంగా ప్లానింగ్ తీసుకొని మీరు ప్రతి ఒక్కరు అచీవ్మెంట్ అయ్యి సింగపూర్ లో ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్. కరుణాకర్ గారు, ఒక చిన్న క్వశ్చన్ ఏమంటే, టోటల్ గా ఇప్పుడు వరకు మీరు ఎంత ఎర్న్ చేశారు సన్నజ్ కంపెనీ? సార్, ఆగస్ట్ మంత్ చెక్ రేపు రిలీజ్ అవుతుంది మనది. అది కాకుండా 23 lakhs ఎర్న్ చేసిన టోటల్ గా. అది కాకుండా 23 lakhs. అవును. గ్రేట్ గ్రేట్ గ్రేట్. జూలై వరకు. అండ్ ట్రిప్పులు ఏమన్నా అచీవ్ చేశారా ఇందులో? సార్, ఫస్ట్ హైదరాబాద్ అండ్ గోవా ట్రిప్ మీతో పాటు ఎంజాయ్ చేసినాము, అశోక్ తోటమాల్ తో పాటు. దాంతో పాటు మనకి దుబాయ్ ట్రిప్ కి ఎలిజిబుల్ అయినాము, ఆల్రెడీ పోయి ఎంజాయ్ చేసి వచ్చినాము. అండ్ పుకెట్ ట్రిప్ కి ఎలిజిబుల్ అయినాము. నేనే కాదు, నా టీమ్ లో హైదరాబాద్ కి 7 members వచ్చిర్రు. సో మనకి టోటల్ గా దుబాయ్ కి వచ్చేసి చూసినట్టయితే 8 members వచ్చిర్రు. ఇప్పుడు ఇట్లా సేమ్ 8 members పుకెట్ కి. అండ్ సింగపూర్ కి అయితే ఈజీగా చెప్తున్నాను, ఒక 50 నుంచి 60 ఈజీగా అవుతారు. అంటే ఆ ప్లానింగ్, ఈ 2 ట్రిప్లు మేము చూసినాము, ఏది పుకెట్ కి అండ్ దుబాయ్. దీని వల్ల మేము ఎక్కడ మైనస్ జరుగుతుందో చూసినాం. కాబట్టి ఇప్పుడు 100% 50 to 60 members నా టీం నుంచి రావడం జరుగుతుంది సింగపూర్. గ్రేట్ గ్రేట్, ఎక్సలెంట్. మీరు కార్ బోనస్ తీసుకుంటున్నారు, మీ టీంలో చాలా మంది కార్ బోనస్ తీసుకుంటున్నారు. ఎవరైనా కార్ కొన్నారా? సో ఆల్రెడీ కార్ బోనస్ కి ఎలిజిబుల్ అయినారు. ఆటోమేటిక్ గా ఒక వ్యక్తి వచ్చేసి మిస్టర్ బాలరాజు సార్, ప్లాటినం డైరెక్టర్, అతను కార్ తీసుకోవడం జరిగింది లాస్ట్ మంత్ లో. కాబట్టి మనకి ఉండే ఆరా కార్ తీసుకోవడం జరిగింది, 10 lakhs ప్లస్ కార్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయి సెకండ్ సర్వీసింగ్ ఇట్లా వెళ్తుంది కారు. ఓ సూపర్ సూపర్. ఎన్ని సంవత్సరాలు పట్టింది కార్ తీసుకోవడానికి తను? జస్ట్ 1 year బాలరాజు సార్కి. 1 year లో ట్రిప్పులు ప్లస్ కారు? రెండు ట్రిప్పులు. అండ్ అదే కాకుండా 1,07,000 ప్లస్ చెక్, ఒక 1 కార్. ఓ సూపర్, గ్రేట్ గ్రేట్, ఎక్సలెంట్. ఇంకేమన్నా మీరు మెసేజ్ ఇవ్వదలుచుకుంటారా అంటే కొత్త వాళ్ళకి, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి? ఏం లేదు సార్, కంపెనీని 100% నమ్ముతూ, ఓకేనా, మీరు మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి టాప్ లీడర్స్ కావచ్చు, అండ్ అదే విధంగా మీ అప్లయన్స్ కావచ్చు, వాళ్ళ మీద మీరు నమ్మకం పెట్టి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క దానికి కంపెనీ ఏమేమి ఆఫర్ పెడుతుందో సో దానికి అవలీలంగా ఎలిజిబుల్ అవుతారు. దాంతో పాటు మీకు ఎంత అన్లిమిటెడ్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారో ఈ ప్రపంచ వ్యాప్తంగా ఏ కంపెనీ ఏలేనంత పేఅవుట్ సనెర్జీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇస్తున్నారు. సో దాని నమ్మే మేము ఈ కంపెనీకి రావడం జరిగింది. సో అంతేకాకుండా అన్లిమిటెడ్ ఇస్తున్నారు ఇచ్చే ఇన్కమ్. ఓకే, సో ప్రీవియస్ కంపెనీలో టాప్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టర్న్ ఓవర్ సేమ్ సనెర్జీకి ఇస్తే మనకు మోర్ దెన్ 3x రేట్ లో మనకు ఇక్కడ పెంచే అవకాశం ఉంది. అది మనము మీ లీడర్స్ అడిగితే ఆటోమేటిక్ గా చెప్తారు ఇంకా క్లియర్ గా. సో కాబట్టి జూమ్ లో కాబట్టి నేను అంత క్లియర్ గా చెప్పలేకపోతున్నాను. సో కాబట్టి 100% మీరు నమ్మకంతో వర్క్ చేయడం స్టార్ట్ చేయండి సనెర్జీలో. ఆటోమేటిక్ గా అక్కడ 10 సంవత్సరాలు చేస్తే సక్సెస్ కాంది, ఇక్కడ జస్ట్ 6 months 1 year లో సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ అదే విధంగా మిమ్మల్ని చూసి చాలా మంది రావడానికి రెడీ అవుతారు. ఓకే, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. రైట్ కరుణాకర్ గారు, లాస్ట్ క్వశ్చన్. కొన్ని విషయాల్లో నేను మిమ్మల్ని కాపీ కొడుతున్నా, కొన్ని విషయాల్లో మీరు నన్ను కాపీ కొడుతున్నారు. రైట్, అర్థమైంది అనుకుంటా మీకు. ఎస్, ఓకే ఏజ్ పరంగా నేను మిమ్మల్ని కాపీ కొడదాం అనుకుంటున్నా, బాడీ ఏజ్ పరంగా. ఓకే సార్. ఓకే ఇన్కమ్ పరంగా మీరు నన్ను కాపీ కొట్టాలి. ఓకే సార్, 100%. సో ఇందులో భాగంగా డిసెంబర్ చెక్ ఎంత తీసుకోబోతున్నారు? 2024 డిసెంబర్ చెక్. డిసెంబర్ కి అనుకోలేదు సార్, నేనైతే మార్చ్ కి ఎగ్జాక్ట్లీ 5 lakhs ప్లస్ ఉంటుంది సార్. అంటే నేను మిలియనర్ క్లబ్ కి వెళ్ళిపోవాలని చూస్తున్నాను. ఇంకా 7 months టైం ఉంది మార్చ్ కి నన్ను 100% ఫైనాన్షియల్ కాపీ ఇయర్ కొడదాం ఎండింగ్ అనుకుంటున్నారు సార్. 100% కాపీ కొడదాం అనుకుంటున్నారు. 100% సార్. కాపీ కొట్టకపోతే ఎగ్జామ్ లో కాపీ కొడితే డిబార్ అవుతాం, దొరికితే. ఇక్కడ కాపీ కొట్టకపోతే డిబార్ అవుతాం. కాబట్టి
అది తెలుసుకున్నాను, అందుకే కాపీ కొడుతున్నాం. రైట్. మార్చ్కి మిలీనియర్ క్లబ్ అచీవ్ చేసి రాయల్టీ అండ్ 5 lakhs ఇన్కమ్ కొట్టబోతున్నారు. 100% సార్. రైట్ అండి. ఆల్ ద బెస్ట్. ఆ స్టామినా, సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ మీరు టీంకి ఇస్తున్నారు. టీంలో ఎక్కువ మంది అచీవర్స్ రావడము ప్లస్ మీరు కూడా డెఫినెట్గా ఇది రీచ్ అవుతారని చెప్పి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ నెక్స్ట్ మనకు విజయవాడ నుంచి ఒక లీడర్ అందుబాటులో ఉన్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ విఎన్ఎస్ రెడ్డి గారు. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ కరుణాకర్ గారు, మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ విఎన్ఎస్ రెడ్డి గారిని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రెడ్డి గారు మీ ఓకే ఎక్స్పీరియన్స్ ప్రేమ్ చెప్పండి. మార్నింగ్ అండి. ప్రేమాని. ఓకే నా పేరు వచ్చేసి విఎన్ఎస్ రెడ్డి అండి, ఫ్రమ్ విజయవాడ. నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చి 4 years అవుతుంది అనమాట. ఎక్స్ కంపెనీలో దాదాపు 36 months అనేది చేయడం జరిగింది. మరి అక్కడ ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళడం జరిగింది, ఒక కార్ తీసుకోవడం జరిగింది. మరి ఆ ఎక్స్పీరియన్స్ తోటి సనర్జీ కంపెనీలో ఇంకా మోర్ దెన్ ప్రోడక్ట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ ప్రోడక్ట్లు ఉన్నాయి అని చెప్పి కెరీర్ ప్లాన్ అనేది ఇంకా బాగుంది, ఇంకా ఈజీగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి నేను తెలుసుకొని రావడం జరిగింది. రావటమే కాదు, వచ్చిన ఒక 6 months లోనే నేను ఒక దుబాయ్ ట్రిప్ అనేది ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. నేను వచ్చిన ఒక 6 monthsకే దుబాయ్ ట్రిప్ అనేది ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. మరి 60,000 అనేది ఈజీగా అన్నమాట. అంటే 4 నెలల్లో 60,000 అనేది ఈజీగా సంపాదించవచ్చు. మేబీ నా ఫస్ట్ ఇన్కమ్ ₹122. మరి సెకండ్ మంత్ వచ్చేసి ₹7,000, థర్డ్ మంత్ వచ్చేసి ₹12,000, ఫోర్త్ మంత్ వచ్చేసి ₹26,000, ఫిఫ్త్ మంత్ వచ్చేసి ₹32,000, 6th month వచ్చేసి ₹64,500. ఇలా. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది. గ్రేట్ గ్రేట్. చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు కూడా 4 నెలలు అనేది ప్రతి ఒక్కళ్ళు 4 నెలలు అనేది ఈజీగా ఎర్న్ చేయవచ్చు అన్నమాట. ప్రతి మంత్ మనం డబల్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. సో నేను ఫారెన్ ట్రిప్, సెకండ్ టైం ఫారెన్ ట్రిప్ అనేది దుబాయ్ అనేది ఎదురు రావడం జరిగింది. సో అప్పుడు నేను ఒక్కడిగానే వెళ్ళాను అనమాట. మా టీంలో ఎవరిని తీసుకెళ్ళలేకపోయాను. సో ఎవరు క్వాలిఫై అవ్వలేకపోయారు, కొంత మిస్టేక్ లో ఆగిపోయారు. ఇప్పుడు ఏదైతే మనకి సింగపూర్ పెట్టారో మనకి డెఫినెట్లీగా ప్రతి ఒక్కళ్ళం కలిసి వెళ్ళాలని చెప్పి నేను మా టీంలో ఈరోజు ఆల్రెడీ డిస్కషన్ చేసి కొంతమందిని జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. సో టీం వర్క్ తో వస్తాం సార్, ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రైట్. రెడ్డి గారు, డిసెంబర్ చెక్ ఎంత తీయబోతున్నారు 2024? ₹1,50,000. 1,50,000 రీచ్ కాబోతున్నారు. విత్ టీంతో సింగపూర్ రాబోతున్నారు. రైట్. ఎస్, అర్థమైంది. మినిమం 5 members. మినిమం 5 members తో టీంతో రాబోతున్నారు. ఆల్ ద బెస్ట్ రెడ్డి గారు. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు అండ్ మీ టెస్టిమోనీ తెలియజేసినందుకు. నెక్స్ట్ మనం సార్ లీడర్స్ అందరికి చెప్తున్నాను, లాస్ట్ లో మీ అందరి గురించి ఇంకొక పెద్ద గుడ్ న్యూస్ వెయిటింగ్ లో ఉంది. సో పూర్తి సెషన్ ని ఎండింగ్ వరకు ఉన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా చెప్తాము. సో లాస్ట్ వరకు సెషన్ ఉండాల్సిందిగా కోరుతున్నాను. గ్రేట్ గ్రేట్, ఎక్సలెంట్. ఎందుకంటే ఇంకొంచెం మీరు ఇప్పుడే లాస్ట్ లో ఫ్లైట్ అయితే పక్కాగా ఎక్కిస్తాం, డౌట్ లేదు. ఎస్, లెట్ స్టార్ట్ నౌ. మన అశోక్ గారు, అశోక్ తడుమాల్ గారికి కాంపిటేటివ్ కాదు కానీ కాపీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి లీడరు మన అశోక్ గారు. మీకు అన్మ్యూట్ చేస్తున్నాను అండ్ కోహోస్ట్ ఇస్తున్నాను. లెట్ స్టార్ట్. సార్ బ్రేవ్ మార్నింగ్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. రైట్, బ్రేవ్ మార్నింగ్ ప్లీజ్. సార్ వాయిస్ క్లియర్ ఉందా? వెరీ క్లియర్. సార్ మై సెల్ఫ్ అశోక్ అండి. మై నేమ్ ఇస్ అశోక్ అండి. నాది కామారెడ్డి డిస్ట్రిక్ట్ గుచ్చుకుంద మండల్. సార్ అప్పుడు మనము జాయిన్ అయినప్పుడు వచ్చేసి ఒక్క షాపీస్ కూడా లేకుంటే మన తెలంగాణ ఏపీ లోపల. పక్కన బెంగళూరు అనేది ఉంది కాబట్టి 25 kilometers మహారాష్ట్ర. అక్కడ నుంచి ఈ ప్రొడక్ట్ తీసుకొని వచ్చి మన లీడర్స్ కి ఇచ్చి అట్లా టీమ్ బిల్డ్ చేసుకుంటూ 4 months లోపల 60,544 తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 20,588. తర్వాత కొద్దిగా డౌన్ వచ్చేసి 6,350 వచ్చింది. తర్వాత 14,336 అండి. మళ్ళా 4th month వచ్చేసి 19,270. టోటల్ వచ్చేసి 60,544 వచ్చింది.
ఇంకొకటి వచ్చేసి ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ మీతో పాటు చాలా ఎంజాయ్ చేస్తాం మనం. బాహుబలి సెట్టింగ్ కూడా మనం అది అక్కడ కూడా మనం ఎంజాయ్ చేసినాం సార్. మళ్ళీ ఇంకొకటి దుబాయ్ ట్రిప్ అనేది అచీవ్ కాలేకపోయినా కాబట్టి ఇప్పుడు నేను జీవితంలో ఫస్ట్ టైం మీతో పాటు కూడా నేను పుకెట్ కు ఎలిజిబుల్ అయినా సార్. ఓ పుకెట్ ట్రిప్ మంచి ఆల్రెడీ ఎలిజిబుల్ ఎక్స్పీరియన్స్ అయ్యారు. అన్నట్టు ఇక అది మీతో పాటు ఎస్ ఎస్ జర్నీ చేయడం. గ్రేట్ గ్రేట్. అవును సార్, ఎలిజిబుల్ అయింది. ఓకే మళ్ళీ ఇప్పుడు కంగ్రాచులేషన్స్. వచ్చేసి నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వచ్చేసి సింగపూర్ అనేది ఇంకా మిరాకిల్ సార్. ఎందుకంటే ఇప్పుడు నేను పుకెట్ కు ఒక్కటే నేను సింగిల్ గా వెళ్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ సింగపూర్ కి వచ్చేసి మినిమం వచ్చేసి 10 మెంబర్స్, మాక్సిమం 15 మెంబర్స్ నా టీం నుంచి ఓన్లీ. ఓకే మినిమం 10 ఇంకొకటి మెంబర్స్. వచ్చేసి నా టోటల్ ఇన్కమ్ వచ్చేసి సార్ మినిమం 10, మాక్సిమం 15. ఓకే డన్ చెప్పండి. నా టోటల్ ఇన్కమ్ వచ్చేసి 5,16,451 సార్ నాది. బ్లూ ఓ స్టార్ క్లబ్ లో ఉన్నాను. పార్ట్ టైం నాకు ఇన్కమ్ టార్గెట్ ఫుల్ టైం వచ్చేసి ఇన్కమ్? 2 lakhs. పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం? పార్ట్ టైమే సార్ కొన్ని రోజులు. పార్ట్ టైం రీసెంట్ గా చేస్తూ ఒక 5 లక్షల 6-7 పైగా మంత్స్ ఇన్కమ్ నుంచి ఎర్న్ ఫుల్ టైం చేశారు. వచ్చినాం. ఎస్ గ్రేట్. అవును సార్. ఇంకేమన్నా మెసేజ్ మళ్ళీ ఇవ్వదలుచుకుంటారా కొత్త వారికి? మళ్ళీ వచ్చేసి సార్ కొత్త వాళ్ళకు వచ్చేసి షాపీలు లేనప్పుడే మనం అన్ని ఎర్న్ చేశామంటే ఇప్పుడైతే వాళ్ళకైతే చుట్టుపక్కల చాలా వచ్చేసిన షాపీస్, వాళ్ళైతే ఇంకా మిరాకిల్ చేస్తారనేది నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు మనం అంత లేనప్పుడే అంత చేశామంటే వీళ్ళైతే డబ్బులు చేస్తారని నా ఒపీనియన్. వీళ్ళు జస్ట్ 2 to 3 months లోపల 60,000 కొట్టేస్తారు వీళ్ళు. ఓ ఇంకొకటి గ్రేట్. వచ్చేసి నా డిసెంబర్ చెక్ వచ్చేసి 1,50,000 సార్ నాది. ఓకే థ్యాంక్ యూ డిసెంబర్ సార్. చెక్ 1,50,000 క్రాస్ చేయబోతున్నారు ఎస్ సార్. యాజ్ ఏ పార్ట్ టైమర్ గా. అవును సార్. అదే రైట్. ఇప్పుడు ఈ మధ్యలో ఫుల్ టైం వచ్చిన 6 months తర్వాత. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. అశోక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మనం సింగపూర్ లో థ్యాంక్ యూ కలుద్దాం, సార్. పుకెట్ లో కలుద్దాం. ఓకే రైట్. ఎస్ సార్. ఎస్ అట్లాగే టీమ్ తో కలిసి కలుద్దాం. ఆల్ ద బెస్ట్. ఈ రోజు మీరు ఈ కలుద్దాం. సబ్జెక్ట్ ఇచ్చినందుకు, ఎస్ సార్. ప్రాక్టికల్ టెస్టిమోనీ మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కలుద్దాం. నెక్స్ట్ వీడియో వి విల్ గో విత్. రెడీగా ఉన్నారు? థ్యాంక్ యూ సార్. చూస్తాం. మీరు లీవ్ తీసుకోండి, మ్యూట్లోకి వెళ్ళండి. ఓకే సార్. క్లైమాక్స్ విత్ అమర్ రెడ్డి గారు అండ్ జిఆర్ఎల్ నరసింహారావు గారు, బీ రెడీ. బిఫోర్ దట్ ఇంకా ఎవరైనా అందుబాటులో లీడర్స్ ఉన్నారేమో చూస్తున్నాను. 4 months లో 60,000 తీసుకున్న వాళ్ళలో మనకు రామారావు గారు ఉన్నారు. రామారావు గారు మీకు అన్మిట్ చేస్తున్నాను. లెట్ స్టార్ట్. సార్ బ్రేమాని బ్రేమాని మీ టెస్టిమోనీ. సార్ వాయిస్ ఓకేనా? వెరీ క్లియర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే బ్రేవ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రామారావు అండి. మాది వరంగల్ డిస్టిక్ నర్సంపేట్. నా ప్రొఫెషన్ వచ్చి ఫోటోగ్రఫీ చేసుకుంటూ యాజ్ ఏ పార్ట్ టైం అనను, నేను హార్డ్ టైంతో చేస్తున్నాను. నేను ఇంతకుముందు నేను ఎక్స్ కంపెనీలో చేశాను. దాంట్లో ఒక మంచి పొజిషన్కి వచ్చి కార్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ నేను ఇన్కమ్ తీసుకోవడం కాదు, నా టీంకి ఇన్కమ్ ఇప్పివ్వాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఇంకా ఏదైనా కంపెనీ ఉంటే బాగుండు, ప్రోడక్ట్స్ పరంగా కూడా అన్ని రీజనబుల్ కాస్ట్, ఇలా చూస్తూ ఉన్న క్రమంలో విఘ్నేశ్వన్ సార్ వీడియో చూసి నేను ఈ సిస్టంలోకి రావడం జరిగింది, సనెర్జీలోకి. కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవడానికి విఘ్నేశ్వన్ సార్ అండ్ జిఆర్ఎల్ నరసింహారావు సార్ అండ్ వీరానాయుడు సార్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఫుల్ సపోర్ట్గా, మెంటర్గా, ఒక అప్లైనర్గా ఏదైతే తప్పుదోవలో పోకూడదు అనే ఒక మంచి మార్గంలో వెళ్ళాలని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే నేను ఎర్ర బస్ ఎక్కాను కానీ ఎయిర్ బస్ మాత్రం ఎక్కలేదు సార్ ఇప్పటి వరకు అయితే. ఓకే ఆ అవకాశము నాకు ఎక్స్ కంపెనీలో వచ్చింది కానీ నేను తీసుకోలేదు. ఓకే కానీ ఇక్కడ మాత్రము నాకు ఫుకెట్ ట్రిప్ అనేది నేను ఎలిజిబుల్ కావడం జరిగింది. ఓకే 4 months లో నా ఇన్కమ్ వచ్చి 1 lakh దాటిందండి. 1 lakh ప్లస్ ఇన్కమ్ నేను తీసుకోవడం జరిగింది. ఓకే ఆ ఫుకెట్ ట్రిప్ నేను ఒక్కనే వెళ్తున్నాను కానీ అదొక నాకు ఒక ఉండిపోయింది, ఒక చిన్న ఆశ అనేది ఉండిపోయింది. అది ఎప్పుడా అని నేను ఎదురు చూస్తున్న క్రమంలో మార్నింగ్ చూసి
నాకైతే గూప్ జోమ్స్ వచ్చినాయండి నాకు. ఎందుకంటే అరే సింగపూర్ వచ్చిందా, మళ్ళీ సింగపూర్ వచ్చింది. ఈ సింగపూర్ ట్రిప్ కి ఖచ్చితంగా నా టీం నుంచి మినిమం 10 మెంబర్స్ సార్, మాక్సిమం 20 మెంబర్స్ ప్లస్ నేను తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను, ఆ ప్లాన్ చేస్తున్నాను. అలాగే నా డిసెంబర్ మంత్ ఇన్కమ్ 1,50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ నేను తీసుకోవడమే కాదు, నా టీంకి కూడా ఒక 10 మెంబర్స్ కి కనీసం మినిమం 50 ప్లస్ ఇన్కమ్ 50,000 ప్లస్ ఇన్కమ్ ఇప్పివ్వాలని ఒక టార్గెట్ తో వర్క్ చేస్తున్నాను నేను. ఓకే, దానికి నా టీం నిద్రపోనివ్వను, నేను నిద్రపోను. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన సన్నిజ్ బిజినెస్ ని సౌత్ ఇండియాలో ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్కి తీసుకెళ్తున్నాం. ఇంకా ఆ తర్వాత ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, టాప్ గేర్కి వెళ్ళే అవకాశం ఉంది. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈరోజు టెస్టిమనీ ఇచ్చినందుకు. అండ్ జిఆర్ఎల్ నరసింహారావు గారు అందుబాటులో ఉన్నారా లేదా? ఎస్, మీరు హ్యాండ్ రైట్ చేస్తే. ఎస్ సార్, ఉన్నాను సార్, రెడీ. రైట్, హ్యాండ్ రైట్ చేస్తే మీకు కోహోస్ట్ ఉందా అండి? మీరు స్టార్ట్ చేయండి. ఎస్ సార్, ఉంది. మీ క్లియర్ ఉందా సార్ ఎక్స్పీరియన్స్ వాయిస్? చెప్పండి సార్. మీరు ఏ గేర్ లో నడిపిస్తున్నారు బిజినెస్ ఇప్పుడు? ఎస్, సార్ ఫస్ట్ అంతకన్నా గేర్ ముందు ఇంకా సార్. క్లియర్స్ ఉన్నారు అందుబాటులో, బట్ మీరు ఇచ్చేసేయండి, తర్వాత మాట్లాడదాం. రైట్, రైట్. బ్రేవ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియరా? ఎస్ క్లియర్ సార్. బ్రేవ్ మార్నింగ్ అండి, నా పేరు జిఆర్ఎల్ నరసింహారావు, నేను హైదరాబాద్లో ఉంటాను. ఇంతకుముందు వేరే ఎక్స్ కంపెనీలో కూడా కొన్ని రోజులు వర్క్ చేశాను అనమాట. చేసి దాంట్లో ఉన్న మెడికల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉండబట్టి ఈ కంపెనీలోకి వీరనాయుడు సార్ గైడెన్స్ తోటి దీంట్లోకి రావడం జరిగింది. అండ్ వస్తూనే బిగ్ బ్యాంక్ తోటి వచ్చాం. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ మేము వచ్చిన సెకండ్ మంత్కి అప్పటికే హైదరాబాద్ గోవా ట్రిప్ నడుస్తూ ఉండింది. ఆ టైంలో ఫస్ట్ మంత్ మేము క్వాలిఫై అయిపోయాం దానికి. లక్కీగా అప్పుడు ఆ టైంలో మేము దగ్గర 6-8 మెంబర్స్ దాకా వచ్చాం ఫస్ట్ ట్రిప్ లో. ఓకే, సెకండ్ ట్రిప్ వచ్చేసి మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రిప్. నేను ఇండియా మొత్తం మాక్సిమం చాలా వరకు కవర్ చేశాను సార్. జాబ్ లో ఉన్నప్పుడు ఒక చిన్న డ్రీమ్ ఉండింది, ఏంటంటే వరల్డ్ టూర్ వెళ్దామని చాలా సార్లు అనుకుంటుంది, కానీ ఓకే, ఇక్కడ కూడా ఫుల్ఫిల్ కాలేదు అది. అయితే ఎప్పుడైతే ఈ సన్నెర్జీలోకి వచ్చిన తర్వాత 100% అవుతుంది అని నాకు నమ్మకం కలిగింది సార్. ఎందుకంటే 1 year లోనే థర్డ్ ట్రిప్ అనౌన్స్ అయింది. ఫస్ట్ ట్రిప్ దుబాయ్ ట్రిప్ సూపర్ సక్సెస్ఫుల్ గా మీతో పాటు అందరం కలిసి ఎంజాయ్ చేసాం. అండ్ సెకండ్ ట్రిప్ పుకెట్ ట్రిప్ ఇప్పుడు ఎలిజిబుల్ అయ్యాం. అండ్ థర్డ్ ట్రిప్ ఇప్పుడు మనకి ఇండియాలో ఒక్క సంవత్సరంలో 3వ ట్రిప్ అనౌన్స్ చేస్తున్న ఫస్ట్ కంపెనీ నేను అనుకుంటున్నాను సార్. నాకు తెలిసి ఎస్, ఇంతవరకు ఎప్పుడు కూడా వినలేదు ఇట్లా. ఒక్క సంవత్సరంలో ఇంతవరకు 1-2 ట్రిప్పులు విన్నాను, కానీ 3వ ట్రిప్ అనౌన్స్ చేస్తున్న కంపెనీ ఫస్ట్ కంపెనీ ఇది. ఓకే, చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఫ్యూచర్ లో ఇంకా బాగా వరల్డ్ టూర్ కంప్లీట్ చేస్తామని, ఒక 5 years లోనే వరల్డ్ ట్రిప్ కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను సార్. ఇట్లానే సంవత్సరానికి 3-4 ట్రిప్స్ అయిపోతే ఇంకా మన వచ్చే ఇన్కమ్ తోటి కూడా ఫారెన్ ట్రిప్ ఇంకా ఎలిజిబిలిటీ తీసుకొని మంచి డబ్బులు తీసుకొని వెళ్ళి రావచ్చు ఇంకా. అలానే ఫస్ట్ 4 months లో నా చెక్ యావరేజ్ గా 1.3 వచ్చింది సార్. 1,30,000. 1.3 వచ్చింది. రైట్, ఎస్ సార్, గ్రేట్. ఫస్ట్ 4 months లో. అప్పట్లో అలానే వచ్చిందంటే అప్పుడే కొట్టేసి ఉంటారు. అవునవును సార్, అప్పట్లో ఇట్లాంటి ట్రిప్ ఇంత తక్కువ టైం వచ్చింటే తక్కువ ఎలిజిబిలిటీ తోటి ఇంకా 2-3 ట్రిపులు అయ్యాయి మాకు. మన ఆడియన్స్ తరపున ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అప్పట్లో స్టోర్ లేదు, ప్రోడక్ట్ అవైలబిలిటీ లేదు, సౌత్ ఇండియాలో ఎక్కడ సన్నిజ్ కంపెనీ బోర్డు లేదు. అవును, అప్పట్లో మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఎలా సాధ్యమైంది మీకు? అప్పట్లో సౌత్ ఇండియా నిజంగా మనకి ఏం లేదు సార్. లక్గా ఏంటంటే మనకు అప్పుడు ఈ హోమ్ షాప్, ఈ బాస్కెట్ కార్నర్లు, హోమ్ షాప్ కార్నర్లు మాత్రమే ఉండే, బాస్కెట్ లేవు అప్పుడు. హోమ్ షాప్ కార్నర్లే మా టీంలో ఫస్ట్ ప్రమోట్ చేశాను. నేను ఫస్ట్ కార్నర్ తోటి స్టార్ట్ అయ్యాను. మా టీంలో 6 members తోటి కార్నర్ తీసుకునేలాగా చేశాం. అట్లా ఫస్ట్ మంతే నేను హైదరాబాద్ గోవా ట్రిప్ ఎలిజిబిలిటీ వచ్చాను. ఈ సూపర్ సక్సెస్ఫుల్ సీక్రెట్ ఫార్ములా ఇదే అండి, నేను పాటించింది. నేను కార్నర్ తీసుకున్నాను, నా కింద ఒక 6 చేత కార్నర్ ఇప్పించాను. అలా చేయడం వల్ల నేను ఎలిజిబిలిటీ వచ్చాను అన్నమాట దీంట్లోకి. ఇప్పుడు అందరికీ కూడా ఇంకా చాలా అద్భుతమైన అవకాశం ఉంది. తక్కువ దీంతో ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు అందరూ కూడా. అండ్ ఇంకొకటి, ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు నేను ఒక 3 lakhs చెక్ కోసం ప్రయత్నం చేస్తున్నాను సార్. 100% తీసుకుంటాం. నా టీంలో లాస్ట్ ఈ పుకెట్ ట్రిప్ కి 7 members ఎలిజిబిలిటీ అయ్యాం. ఈసారి 50 members టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం. ఓ గ్రేట్, 50 members తో మనం సింగపూర్ లో కలవబోతున్నాం. ఎస్ సార్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ట్రిప్ చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 2-3 ట్రిప్స్ మేము ప్రాక్టికల్ గా చేసాం, ఎట్లా చేస్తే రాంగ్ అవుతుందని తెలుసుకున్నాం. ఈసారి అట్లా ఆ మిస్టేక్స్ చేయకుండా ముందుకెళ్ళబోతున్నాం. అనుభవాలు, అనుభూత్యాలు అవి నేర్పుతాయి, జీవిత సత్యాలు అన్నారు. ఎస్ సార్, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఫీడ్బ్యాక్ అండ్ టెస్టిమనీ ఇచ్చినందుకు. నెక్స్ట్ విల్ గో విత్ మన విజయలక్ష్మి మేడం ఉన్నారు. ఎస్, ఎందుకంటే లేడీస్ యాక్చువల్ ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి, కానీ మేడం ఇప్పుడు అవకాశం హ్యాండ్ రైజ్ చేశారు. మేడం మీరు మాట్లాడండి మేడం, ప్లీజ్ మీ యొక్క టెస్టిమనీ తెలియజేయండి మేడం. Brave morning, sir. Brave morning, leaders. బ్రే మార్నింగ్ మేడం.
ఫస్ట్ ఎందుకు బ్రేవ్ మార్నింగ్ సార్. సార్ నేను ఎక్స్ కంపెనీలో 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ కూడా వారంటీ అచీవ్ చేసినాను. బ్రేవ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, క్లియర్ మాట్లాడండి. బ్రేవ్ మార్నింగ్ అండి, బ్రేవ్ వినిపిస్తుంది, మార్నింగ్ చెప్పండి. లీడర్స్. నా పేరు విజయలక్ష్మి, డిస్టిక్ చౌటుప్పల్ నుండి మాట్లాడాను సార్. మేము ఉండేది నేను XYZ కంపెనీలో అయితే చేసినాను. అక్కడ కూడా సేమ్ ఇంతే, కార్ బోనస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రిప్స్ కూడా అచీవ్ అయినాను. బట్ ఏంటంటే అక్కడ నాకు ఒక భరోసా అనేది లేదు. ఒక కొన్ని నెలలు నేను అక్కడ ఏంటంటే ప్రోడక్ట్ ఛాలెంజ్ ఇలాంటి వాటి వల్ల నేను ఆగిపోయాను సార్. తర్వాత విఘ్నేష్ సార్ వీడియోస్ తో నేను సన్నెజ్కి అయితే రావడం జరిగింది. బట్ ఏంటంటే సార్ వాళ్ళు అందరూ చెప్తున్నట్టుగా నాకు కూడా ప్రొడక్ట్ ఛాలెంజ్ వచ్చింది. జెంట్స్ ఏదో రకంగా అచీవ్ అయినారు. బట్ నేను చేయలేకపోయినాను సార్. స్టార్టింగ్ 2, 3, 4 months అనేది నాకు చాలా కష్టమైంది. రైనీ సీజన్, సేమ్ ఇదే సీజన్ ఈ మూమెంట్ లోనే జరిగింది. నాకు ఒక 15-20 వేల వరకు ప్రోడక్ట్ అనేది వర్షంలో తడిచిపోయి నేను వాళ్ళకి నా డౌన్లైన్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వలేకపోయినా అనమాట. సో అట్లా నాకు కొంచెం భయం వేసి నేను ఆగిపోవడం జరిగింది. అటు తర్వాత జయరేల్ సార్ వల్ల నేనైతే స్టోర్ అయితే తీసుకోగలిగినాను. మా కజిన్ బ్రదర్ తో నేను స్టోర్ ఓపెన్ చేయించుకున్నాను సార్. స్టోర్ ఓపెన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇక నాకు అటు నుంచి నా చెక్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. నేను టీమ్ కి భరోసా అయితే ఇవ్వగలిగినాను. నేను ఒక 8th month అనుకుంటా సార్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక 8th month సీరియస్ గా చేస్తున్నాను. ఎందుకంటే జనవరిలో వచ్చింది నాకు స్టోర్. ఇప్పుడు ఆగస్టు 8 months అయితే నేను సీరియస్ గా వర్క్ చేసినాను. మేడం కొంచెం సిగ్నల్ ఛాలెంజ్ ఉన్నట్లు ఉంది మేడం వాళ్ళ దగ్గర. మేబీ మనకు హైదరాబాద్లో వర్షాలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా, సో తద్వారా సిగ్నల్ ఛాలెంజ్ ఉన్నట్లు అనిపిస్తుంది. మన టీం అయిపోతుంది. ఆ ప్రోడక్ట్ గనక వచ్చి అంగట్లో సరుకు అందరికి అయిపోయినట్టుగా స్టోర్స్ అవైలబుల్ వచ్చేసిందంటే మన బిజినెస్ కొంచెం టఫ్ అని నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎందుకంటే నాకు స్టోర్ పెట్టడానికి ఉన్న మంచి లీడర్స్ వాళ్ళు ఇప్పుడు స్టాండర్డ్ అయినారు. ఇప్పుడు వచ్చే లీడర్స్ ఏమైపోరంటే నువ్వు కాకపోతే ఇంకోరు అయినా అటు ఇటు జంపింగ్ అయ్యి మైండ్ సెట్ మారిపోతుంది. సో ఎవరు కూడా స్టోర్ లేని ఏరియా వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పేసి నేను చెప్తున్నాను సార్. ఇక్కడ స్టోర్ కోసం ఎదురు చూడకుండా రావడానికి ముందే మనం బుక్ చేసేసుకోవాలి అని చెప్పేసి నేను ఇక్కడ చిన్న విషయం, ఇది ఒకటే కాన్సెప్ట్ ఇంతే సార్. నేను లీడర్సే ఇవాళ నన్ను నమ్మి నాతో పాటు నిలబడ్డారు కనుక నేను ఫుకెట్ కూడా ఎలిజిబుల్ అవ్వగలిగినాను సార్. నేను గ్రేట్ గ్రేట్. ఫుకెట్ కొంచెం వాయిస్ లోనే అయిపోయింది సార్ నాది. ఓకే మేడం. దట్టు అప్పుడు హౌస్ వైఫ్ లోనే ఉన్నాను ఇంకా అసలు. ఓకే ఓకే. సో వాయిస్ క్లియర్ సార్? నాకు రైన్ బాగా వర్షం నాకు సిగ్నల్ సరిగా లేదు సార్. ఈరోజు సిగ్నల్స్ కోసం తిరుగుతున్నాయి ఇప్పుడు అటు ఇటు. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సిగ్నల్ సరిలేకపోయినా థ్యాంక్ యూ సార్ నాకు నిజంగా ఈ అవకాశం ఇచ్చిన జేఆర్ఎల్ సార్ కి, విఘ్నేశ్వర్ సార్ కి, మీరు ఇంత మంచి మాకు మెంటర్షిప్ ఇచ్చినందుకు రియల్ గా చెప్తాను సార్. నేను తెలియకపోతే ఎటో వెళ్ళిపోయేదానేమో కానీ బట్ నేను ఇవాళ ఒక మంచి లీడర్స్ ఉన్న దాంట్లో వచ్చి లేకుండా నాకు 1 year వేస్ట్ అయిపోయింది అనుకున్నాను. కానీ ఆ 1 year కి మించి డబల్ జంపింగ్ అయితే ఇక్కడ అయిపోతున్నాను సార్. అవే ట్రిప్స్ ఉన్నాయి, అవే కార్స్, ఇంకా అంతకు మించి నాకు మంచి మంచి ఆత్మీయులు అయితే దొరికినారు సార్. ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీలో వచ్చి పడ్డా అని చెప్పేసి నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా. బట్ నాకేంటంటే 24 hours ఎప్పుడు నా అందుబాటులోనే ఉండాలి. ఈ 24 hours నేను ఏమనుకుంటే అదే జరగాలి. నాకు ఏ ఆటంకాలు రావద్దు. 24/7 నేను సన్నజికే ఇయ్యాలని చెప్పేసి నేను నెక్స్ట్ ఏది రావద్దు, ఫోన్ కాల్ నాకు సన్నజి ఫోన్ కాలే రావాలి అన్న ఫీలింగ్ లో నేను అదే జపం చేసుకుంటూ ఉంటున్నాను సార్. ఎస్ ఎస్ గ్రేట్ మేడం, సూపర్ మేడం. చెప్పండి. అంతే సార్, ఇక నాకు సడన్ గా ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది. బట్ నేనైతే రియల్లీ చెప్తున్నా సార్, చాలా చాలా లక్కీ అనిపిస్తుంది నాకు. చాలా లక్కీ సార్. చిన్న క్వశ్చన్ అడుగుతాను, డిసెంబర్ చెక్ ఎంత తీసుకోబోతున్నారు మేడం? 1 lakh ప్లస్ పక్కా సార్. 1 lakh ప్లస్ నేను 1 lakh ప్లస్ ఆ రోజు కారు కూడా బుక్ చేద్దామని డిసైడ్ అయిపోయినా సార్. ఓకే, 2024 ఎండింగ్ అంతా కూడా మేడం 1 lakh ఇన్కమ్ తీసుకుంటూ కార్ కూడా పర్చేజ్ చేయబోతున్నారు. అండ్ విత్ టీమ్తో సర్వీస్ సపోర్ట్ ఇస్తూ యాజ్ ఏ హౌస్ వైఫ్గా పార్ట్ టైం బిజినెస్ చేసి అచీవ్ చేస్తున్నారు. మహిళలందరూ గమనించాలి, మీకు కూడా ఆపర్చునిటీ ఉంది, మీరు కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, మీరు ఇక్కడికి వచ్చి టెస్టిమోనీ ఇచ్చినందుకు ఈరోజు. సో మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ నెక్స్ట్ మనం లాస్ట్ 2 మెంబర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసేసుకొని అండ్ గుడ్ న్యూస్ మీకు షేర్ చేసేస్తాం. రైట్, సో లెట్ స్టార్ట్. బాలరాజ్ గారు వీడియో ఆన్ చేసుకుంటే మీకు అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడొచ్చు.
బాలరాజ్ గారు ఓవర్ టు యూ. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ క్లైమాక్స్ మనం విత్ అమర్ రెడ్డి గారితో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తన ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసుకుందాము. బాలరాజ్ గారు రైట్ ఓవర్ టు యూ ప్లీజ్. సార్ థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ అందరికి బ్రేవ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ వచ్చేసి బాలరాజు, నా ప్రాపర్ వచ్చేసి గజ్వేల్ అండి. సో ప్రీవియస్ నేను కూడా ఎక్స్ కంపెనీలోనే సమ్ టైం వర్క్ చేసినాను. సో అక్కడ మనకి ఇంత ముందుకు చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చెప్పినారు. సో అక్కడ తీసుకోలేనటువంటి అచీవ్మెంట్ అసలు గ్రేట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ అనిపించింది సార్, అసలు ధమాకా మీద ధమాకా, ధమాకా మీద ధమాకా. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 4 months లో 60,000 ఎవరైతే అన్నారో, నాది ఫస్ట్ డొమెస్టిక్ ట్రిప్ ఏదైతే గోవా ట్రిప్, హైదరాబాద్ ట్రిప్ ఉందో జస్ట్ 4 months ఇస్తే నేను 3 months లోనే కంప్లీట్ అయింది సార్ నాకు ఆ రోజు. అప్పుడు ఆ రోజు కూడా నాకు ఒక స్టోర్ లేదు. దాంతో పాటు అన్ని ఆన్లైన్ లో కొరియర్ లో పెట్టుకొని నేను హైదరాబాద్ ఎంజీబీఎస్ దగ్గర జేకే నర్సరీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి నా కార్ లో తీసుకొని వచ్చి ప్రతి కస్టమర్ కి ప్రతి ఒక్కరికి నేను సర్వ్ చేసుకుంటూ వచ్చినాను. సో అలా చేసుకుంటూ వచ్చి 3 months కష్టపడ్డాను. తర్వాత కొంచెం నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినాయి సార్, ఎందుకంటే ఆ బిజినెస్ కాలేదు, చెక్కులు రాలేదు. సో దాంతో పాటు నా అప్లైన్ కరుణాకర్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక 6 months ఖచ్చితంగా నువ్వు ఉండాల్సిన డబ్బు వచ్చినా రాకపోయినా అంటే ఆ ఫీలింగ్ తోని కొంచెము మళ్ళీ ఆలోచించి మళ్ళీ రీస్టార్ట్ చేసినాను సార్. రీస్టార్ట్ చేస్తే 4th month వచ్చేసి 21,000 తీసుకున్నాను. 5th month వచ్చేసి 36,000 తీసుకున్నాను. 6th month అంటే ఆ రోజు నేను కమిట్మెంటెడ్ గా ఫిక్స్ అయింది ఏంటంటే ఒక 6 నెలలు అయితే 1,00,000 అప్ అని అవుతుంది, లేదంటే ఒక 50,000 క్రాస్ అని చేయాలనే కాన్సెప్ట్ బలంగా నమ్మి వర్క్ చేసినాను సార్. 6 months లో ఆల్రెడీ 50,000 క్రాస్ చేసినాను. ఈ రోజు ఒక 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ ఫర్ మంత్. గ్రేట్. నాకు ఒక అవకాశం ఇచ్చినట్టు మరి మీ అందరికీ కూడా పాదాభివందనాలు. ఏందనంటే నా గ్రేట్ మెంటర్స్ అప్లయన్స్ అందరికీ సౌత్ ఇండియాలో ఫస్ట్ కార్ అచీవర్ అనేది బ్రాండ్ సార్ అమర్ రెడ్డి సార్ ఆ రోజు మీటింగ్ లో కూడా చెప్పినారు, ఈ రికార్డ్ ఇంకొకరు బ్రేక్ చేయలేరని. సో అది నాకు ఇప్పటికీ కూడా చాలా సార్లు ఫీలింగ్ అనిపిస్తుంది సార్. గ్రేట్ సో గ్రేట్ అది ఎక్సలెంట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మొత్తం ఆడియన్స్ అందరి తరఫున తెలియజేస్తున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ నేను ఒక 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ 10 lakhs కారు తీసుకున్నాను. దాంతో పాటు ఫస్ట్ గోవా ట్రిప్ కి వెళ్ళాను. దాని తర్వాత వాస్తవానికి ఏంటంటే మన లైఫ్ నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. పైనుంచి వెళ్ళి నేను దుబాయ్ లో కూడా వీడియో చేసినాను సార్, ఇన్స్టాలో కూడా పెట్టినాను. పైనుంచి వెళ్ళి ఫ్లైట్ వెళ్తే బాయ్ అని చెప్పేటువంటి లైఫ్లు సార్ వాస్తవానికి. సార్ అలాంటిది ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో దుబాయ్ లో 4-5 days మనం ఎంజాయ్ చేసి రావడం అనేది అది మెమొరబుల్ సార్. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఆ రేంజ్ లో అనిపించింది. సో అక్కడ మనం గోవా ట్రిప్ నుంచి రిటర్న్ కాకముందుకే దుబాయ్ ట్రిప్ రావడం, దుబాయ్ ట్రిప్ అయిపోగానే అయిపోయిందో లేదు నాకు ఫుకెట్ ట్రిప్ రావడం. ఫుకెట్ ట్రిప్ కానీ అసలు బాగుంది. బయట చాలా మంది వేరే కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కాల్ చేసినారు సార్ ఈరోజు స్టేటస్ చూసి. సో అల్టిమేట్ అంటే అల్టిమేట్ మామూలు ఎంజాయ్ కాదు సార్ ఇది. మా అంటే ఫీలింగ్స్ సో హ్యాపీ సార్. సో అందరికీ కూడా చెప్పేది ఏంటంటే చాలా మంది ఇప్పటిదాకా విజయలక్ష్మి మేడం ఒక మాట అన్నారు, ఏంటంటే ఏ ఏరియాలో అయితే స్టోర్ లేదో ఆ ఏరియాలో వాళ్ళకు లక్కీ ఫెలోస్ అని. అది 100% సార్. ఈ రోజు మనం అదే ఫీల్డ్ లో ఉన్నాం సార్. ఎందుకంటే మన దగ్గర ఎక్కడ స్టోర్ లేనప్పుడు మనం ఉన్నాం కాబట్టి మనం ఒక లక్కీగా మనం ఈ రోజు నిలబడ్డాం సార్ టాప్ లిస్ట్ లో. ప్రతి ఒక్కరు కూడా స్టోర్ మేము ఇక్కడ కొంత వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్టోర్ లేదు మాకు అందుబాటులో అనే వాళ్ళు ఆ మాట రానివ్వకండి. అదే మీ అదృష్టం, మీకు అదే లక్కీ. ఎందుకంటే ఒక చిన్న మీకు అందరికి తెలుసు సార్, వాళ్ళ కోసం ఒక్క మాట చెప్తాను. బాటా షోరూమ్ ఈ రోజు టాప్ లో ఇండియాలో పాపులర్ కానీ అది అందరికీ తెలిసిందే చాలా మీటింగ్లలో. ఇద్దరు సూపర్వైజర్లను టెస్ట్ మనీ కావాలి, ఎందుకంటే టైం ఓవర్ అయిపోయింది సార్. సారీ, అదే మనకు అదొకటే సార్. వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. గ్రేట్ అంటే గ్రేట్ అనిపించింది ఈ రోజు కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ మెంటర్స్ అండ్ అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ క్వశ్చన్, ఎంతమందితో మీరు దుబాయ్ వచ్చారు? ఎంతమంది మీ టీంతో ఎంతమందితో వచ్చారు దుబాయ్? 6 members సార్. 6 members వచ్చారు. నెక్స్ట్ సింగపూర్ ఎంతమందితో రాబోతున్నారు? సింగపూర్ వచ్చేసి 20 members అనుకుంటున్నాను సార్. 100% 15 to 20 members ఖచ్చితంగా మాది ఆల్రెడీ సెలెక్ట్ చేసిన కొంతమందిని, వాళ్ళు ఫైనలైజ్ అయిపోయారు సార్. ఖచ్చితంగా 100% 15 members తగ్గదు సార్. ఓన్లీ నా డిసెంబర్ చెక్ ఎంత తీసుకోబోతున్నారు? డిసెంబర్ లో మీరు అందరూ సింగిల్ వర్క్ చేస్తున్నారు, మీరు మాత్రం డబుల్ వర్క్ చేస్తున్నారు విత్ కార్.
సార్ థ్యాంక్ యూ సార్. సో ఎక్కువ చెప్పలేను సార్. నాకు ఈ సింగపూర్ టార్గెట్ వచ్చేసి 2,40,000 రూపీస్ టార్గెట్ ఉంది సార్. ఇది 4 మంత్స్ లో కొట్టాలని చెప్పేసి దానినే నేను డిసెంబర్ కల్లా 4 మంత్స్ లో కలిపితే వచ్చేటువంటి ఇన్కమ్ ని ఫర్ మంత్ ఇన్కమ్ గా నేను టాలీ చేసుకొని 2,40,000 ఫర్ మంత్ ఇన్కమ్ గా నేను రీచ్ అవుతాను సార్ 100%. దీంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు సార్. రైట్, మేబీ థ్యాంక్ యూ వెరీ పెరగవచ్చు కానీ మచ్. తగ్గనివ్వండి సార్. రైట్, ఎక్సలెంట్, తగ్గేదే లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, అంతకు మించి థ్యాంక్ యూ మనం సార్. ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా సౌత్ ఇండియాలో నాతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తుల్లో అమర్ రెడ్డి గారు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఆ, బాలరాజు గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఓవర్ టు అమర్ రెడ్డి గారు. మీరు మీ యొక్క టెస్టిమోనీ అండ్ ఫీడ్బ్యాక్ ఓవరాల్ గా ఒక మోటివేషన్ మన వాళ్ళకి ఒక ఫస్ట్ 4 months లో హౌ టు ఎర్న్ అనే టాపిక్ నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నాం. మీరు ప్రాక్టికల్ గా అచీవ్ చేశారు కాబట్టి ఎంత అచీవ్ చేశారు ఏంటి అనే విషయాన్ని కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా సార్, తప్పకుండా. అందరికీ బ్రేవ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు అమ్మారెడ్డి చింత. నేను బై ఎడ్యుకేషన్ నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎంఫిల్ చేసి 17 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. 17 సంవత్సరాల్లో లాస్ట్ ఫైనల్ గా నేను తీసుకున్నటువంటి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసేసి 2,45,000. సనెడ్జ్కి వచ్చిన తర్వాత 7th month లో నేను 2,26,000 తీసుకోగలిగాను. అంటే 17 years జాబ్ చేస్తే వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో నెట్వర్క్ మార్కెటింగ్ లో సనెడ్జ్ లో ఎంత పొటెన్షియాలిటీ ఉందో చూడండి. 7th month లో ఆ ఇన్కమ్ తీసుకోగలిగాను. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక టీమ్ ని ఫామ్ చేసుకోగలిగాము. జాబ్ చేస్తే 8 hours పని చేస్తాము. అదే మనకి సనెడ్జ్ లోకి వస్తే దాదాపుగా ఈ రోజు నేను 2,000 hours పని చేస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే 500 మంది టీము యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఎవ్రీడే 4 hours చొప్పున పనిచేసిన 500 into 4 2,000 hours ఈ రోజు వర్క్ జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ 4 months లోనే నేను దాదాపుగా 2 lakhs ఇన్కమ్ తీసుకోగలిగాను. ఫస్ట్ 2 months లోనే 2 lakhs 72,000 తీసుకోగలిగాను. 2 lakhs 4 months లో 2 lakhs. 4 months లో ఫస్ట్ ఇప్పుడు 4 కొత్త months. వారికి ఓన్లీ 60,000 ఎర్న్ చేస్తే ట్రిప్ ఇస్తుంది కంపెనీ. అవును అప్పట్లో సార్, మీకు అవును అవకాశం అవును. ఉందంటే మీరు 5 మంది 6 మందిని తీసుకెళ్ళాలి. అవునవును. సో రైట్, అలాగే కంపెనీ పెట్టినటువంటి ప్రతి ట్రిప్ ని అచీవ్ చేస్తూ ఎలిజిబుల్ అవుతున్నాను. అలాగే ఇప్పటి వరకు 2 ఫారెన్ ట్రిప్స్ ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యాము. ఒక ఫారెన్ ట్రిప్ కి దుబాయ్ ట్రిప్ కి వెళ్ళేసి వచ్చాము. అలాగే సింగపూర్ ట్రిప్ నాకు వచ్చేసేసి నేను టోటల్ ఇన్కమ్ వచ్చేసేసి 27 lakhs తీసుకున్నాను సనెడ్జ్ లో. అంటే గోల్డెన్ స్టార్ క్లబ్ లో ఉన్నాను. అంటే నాకు టార్గెట్ వచ్చేసేసి 4 months లో 7 lakhs ఇన్కమ్ తీసుకోవాలి. నేను ఇప్పుడు ఏం గోల్ పెట్టుకున్నానంటే నాకు ఎప్పుడు కూడా ప్రతి ట్రిప్ కూడా ఇది 4th ట్రిప్ మనకి 2 నెలల్లోనే తీసుకోవడం అనేది నాకు అలవాటు అయిపోయింది. సో కాబట్టి సింగపూర్ ట్రిప్ ని కూడా 2 నెలల్లో తీసుకోవాలనేటువంటి ఒక గోల్ తో వర్క్ చేస్తున్నాను. సో దాంతో పాటు 75 members ని ఈరోజు సింగపూర్ ట్రిప్ తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక గోల్ తో వర్క్ చేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ నుంచి 5 Zooms చేశాము. ఇది 5th Zoom కి నేను అటెండ్ అవుతున్నాను. మార్నింగ్ 5:45 నుంచి మొదలు పెడితే అంటే మొబైల్ ఛార్జింగ్ కూడా అయిపోయి ఛార్జింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే 75 members కంపల్సరీ చేయాలి. ఎందుకంటే దుబాయ్కి తర్వాత వచ్చేసి పుకెట్ లో ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అక్కడ ఎలా చేసాము, ఏం చేసే సక్సెస్ అవుతాము, ఏం చేయకు అంటే మనకు ఒక మీరు అన్నట్టు అనుభవం వస్తే మనకి ఆ అనుభవాన్ని బేస్ చేసుకొని ఈ రోజు సింగపూర్ ట్రిప్ కి చాలా హ్యాపీగా ఉంది. ఉదయాన్నే మార్నింగ్ ఆ మెసేజెస్ వస్తే నాకు కృష్ణ గారు కాల్ చేసి ఆ నన్ను బావగారు ఎక్కడున్నారు అని అంటే నేను ఇంట్లో ఉన్నా. అంటే మీరు ఎక్కడున్నారంటే నేను సింగపూర్ క్రూజ్ లో ఉన్నానని చెప్పి అన్నారు. అదేంటని నేను మొబైల్ చూస్తూ మాట్లాడే అలవాటు నాకు ఇంట్లో ఉన్నప్పుడు. సో స్పీకర్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఒక సింగపూర్ ట్రిప్ ఉన్నది. సో వెంటనే కరుణాకర్ గారు కూడా కాల్ చేశారు. కరుణాకర్ గారు అడిగితే ఎక్కడున్నారని అంటే నేను కృష్ణ గారితో క్రూజ్ లో ఉన్నాము సింగపూర్ లో అని చెప్పి అన్నా అనమాట. అంటే ఎలా అయిపోయిందనంటే అది చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఒక ట్రిప్ కి వెళ్ళక ముందే, ఎందుకనంటే పుక ట్రిప్ ఇంకా వెళ్ళలేదు, వెళ్ళక ముందే వెంటనే మళ్ళీ సింగపూర్ ట్రిప్. సో సింగపూర్ వెళ్ళాలి అనేది నిజంగా నా చిన్నప్పటి నుంచి ఒక కళ. చిన్నప్పుడు నా చిన్న ఏజ్ లో ఒక సినిమా చూశాను. సో ఆ సినిమాలో సింగపూర్ సంబంధించిన అన్ని బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించాయి అనమాట. అప్పటి నుంచి యూనివర్స్కి ఎలా కనెక్ట్ చేయడం వల్ల ఈరోజు సింగపూర్ ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంపెనీ ద్వారా వెళ్ళగలుగుతున్నాను. నా గోల్ ఏంటంటే డిసెంబర్కి వచ్చి 5 lakhs per month తీసుకోవాలనే గోల్తో వర్క్ చేస్తున్నాను. దాంతో పాటు నా టీంలో మొత్తము 100 మందికి 1 lakh ఇప్పించాలి అనేటువంటి ఒక గోల్తో వర్క్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు దాదాపుగా 4 members అయి ఉన్నారు. సో కాబట్టి 100 మందికి 1 lakh ఇప్పించాలి అనేటువంటి గోల్తో వర్క్ చేస్తున్నాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 2024 క్లైమాక్స్ ఒక లెవెల్లో ఉండబోతుంది. 25కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పబోతున్నాం విత్ న్యూ సింగపూర్ ట్రిప్ అచీవర్స్. రైట్,
ఎస్ ఎస్ మెజారిటీ 75 మెంబర్స్ని మీరు తీసుకురాబోతున్నారు కాబట్టి చాలా ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ సర్వీస్ సపోర్ట్ ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఓవరాల్గా అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను. కొత్త వాళ్ళండి, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలాంటి అనుభవం లేకుండా. అమర్ రెడ్డి గారు, ఒక చిన్న క్వశ్చన్, నాకు డౌట్ వచ్చింది. యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 18 సంవత్సరాలు చేశారు కదా, ఎన్ని ఫారిన్ ట్రిప్లు వెళ్ళారు? నేను వర్క్ చేయమని చెప్పి పంపించారు సార్, అంతేను. అంతేగాని ఎంజాయ్ చేయమని నన్ను ఒక్కసారి కూడా పంపించలేదు. ఇక్కడ సో ఇప్పుడు 15 అవర్స్ ఎన్ని వర్క్ చేసి సంవత్సరాలు వచ్చాము అయింది? సార్. ఇక్కడికి వచ్చి 1 year 6 months అయ్యింది. అంటే 18 months లో దాదాపుగా ఇది థర్డ్ ఫారెన్ ట్రిప్. ఎందుకంటే ఆల్రెడీ అచీవ్ అయిపోయాను నేను సింగపూర్ ట్రిప్ కి. సో 2 నెలల్లో అచీవ్ అవుతానా, 1.5 month అచీవ్ అవుతానా అనేది ఇంకా నా చేతుల్లో ఉంది. ఓకే, సో కాబట్టి నా సంవత్సరానికి 3 పాస్పోర్ట్ ట్రిప్పులు పడుతున్నారు. 3 ట్రిప్పులు తీసుకున్నాం. పాస్పోర్ట్ అంతా కూడా 5 years లో స్టాంపింగ్ తో నిండిపోవాలనేది ఒక గోల్ పెట్టుకున్నాను. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఫ్రెండ్స్, మీరు అందరూ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మీకు అందరికీ ఒక మెసేజ్ అండి. సన్నెడ్జ్ బిగినింగ్ లో విన్నారో లేదో, సన్నెడ్జ్ కంపెనీలోకి వచ్చి కేవలం 4 నెలల్లో 60,000 రూపాయలు మీ కుటుంబం కోసం మీరు సంపాదించుకుంటే సన్నెడ్జ్ కంపెనీ నుంచి సింగపూర్ ట్రిప్ 4 days 3 nights దొరుకుతుంది. ఈ అవకాశాన్ని ఈ రోజు ఎవరైతే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఆ లీడర్స్ని అడిగితే కరెక్ట్గా మీకు గైడ్ చేయగలరు. వీరికి అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. 4 నెలల్లో కాదు కదా, 3 నెలల్లో 60,000, 1 monthలో 60,000, 4 నెలల్లో 4 లక్షలు తీసుకున్న లీడర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి వీరి దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఈ రోజు జూమ్ సెషన్కి ఎవరైతే మీకు ఇన్విటేషన్ ఇచ్చారో వాళ్ళని కలిసి మిగతా డీటెయిల్స్ తెలుసుకుంటారని ఆశిస్తూ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక గుడ్ న్యూస్ మీకు చెప్పాలనుకున్నాం కదా, ఈరోజు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం. దీని అన్నిటికీ కారణం ఈఎస్ఈఎస్ఐ. ఈఎస్ఈఎస్ఐ అంటే మీకు తెలియదు కదా కొత్త వారికి, ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్తో పాటు అంతకు మించి అంటే రైట్ మెంటర్షిప్ కావాలి. రైట్ గురువు లేకుండా ఏ బిజినెస్లో ఎవరు ఎక్కడ సక్సెస్ కాలేరు. మహాశక్తివంతుడైనటువంటి అర్జునుడికే గురువు అవసరం వచ్చింది. సో కాబట్టి ఫ్రెండ్స్, నేను చివరిగా మీకు మాట చెప్తున్నాను. మనల్ని అందరినీ గైడ్ చేయడానికి, మనల్ని అందరినీ మెంటర్ చేయడానికి నెలకి 46 లక్షల రూపాయలు తీసుకుంటూ భారతదేశంలోనే ఫస్ట్ టైం డాక్టరేట్ తీసుకున్నటువంటి మిస్టర్ అశోక్ తొడమాల్ గారు యాజ్ ఏ ఈఎస్ఈఎస్ఐ ఫౌండర్గా, సనెడ్జ్ కంపెనీలో టాప్ ఎర్నర్గా, ఫస్ట్ డాక్టరేట్ తీసుకున్న డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అశోక్ తొడమాల్ గారు మన హైదరాబాద్కి మన టీంని మనం నేరుగా కలవడానికి మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ మంత్ 14th 15th హైదరాబాద్లో తను రాబోతున్నారు. ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాం. మీరు ఎవరైతే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చారో వారి ద్వారా మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లిమిటెడ్ పీపుల్స్ని కలవడానికి అవకాశం ఇస్తున్నాం. మీ ఎంట్రీ డీటెయిల్స్ ఎలా ఏంటి, వెన్యూ ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా టుమారో మీకు తెలియజేస్తాం. రైట్, ఫుల్ డీటెయిల్స్ మీకు టుమారో ఈవినింగ్ అంతా వస్తాయి. ఇది లేటెస్ట్ గుడ్ న్యూస్. కాబట్టి అశోక్ తొడమాల్ గారితో కలిసి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లీడర్స్ ఏదైతే టార్గెట్స్ తీసుకున్నారో ఆ టార్గెట్స్ ఇంచుమించు ఒక 30% పెరగబోతున్నాయి. మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ లేకపోయినా హాల్లోకి వచ్చి కూర్చుంటే మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు, తక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు సాధిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు సాధించలేరు అనే విషయం మీకు అర్థమవుతుంది. మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఫ్రెండ్స్, నా గురించి అయితే మీకు తెలుసు, మళ్ళీ చెప్పి మీకు బోర్ కొట్టించిన. ఇప్పటికే సమయం 1 hour అయిపోయింది కాబట్టి నెక్స్ట్ జూమ్ మీటింగ్లో మనం కలుద్దాం. అలాగే యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్, మీకు అందరికీ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. సౌత్ ఇండియాలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో మీ ఇంటికి మీరు డబ్బు సంపాదించుకుంటే ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్లో లీగల్గా, ఎథికల్గా మీరు ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చు. ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారు. లేదా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, నైబర్స్కి షేర్ చేయండి, మీ టీమ్మేట్స్కి షేర్ చేయండి. తద్వారా వారైనా అచీవ్ చేయడానికి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి సింగిల్ లైన్లో కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఒక కంపెనీలో ఉంది ఇండియాలో, అది సనెడ్జ్ కంపెనీ. ఈ విషయాన్ని కూడా మీరు తెలియజేసుకుంటారు. మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. బాయ్ బాయ్ లీడర్స్. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఎందుకు చెప్తున్నానంటే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కదా. సో అలా ధైర్యం ఇచ్చేటువంటి కంపెనీ, ధైర్యం ఇచ్చేటువంటి ప్రోడక్ట్, ప్లాన్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఉన్నాయి. కాబట్టి మనందరం కలిసి హ్యాపీ భారత్ని ఎంజాయ్ చేద్దాం. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. బాయ్ బాయ్ బాయ్.